అద్భుతమైన మరొక ఆనందకరమైన సాయంత్రానికి స్వాగతం, సుస్వాగతం. నేర్చుకునే ప్రక్రియ జీవితాంతం ఆనందంగా ఉండాలి అంటే మనం అద్భుతంగా ఎప్పుడు ట్రైనింగ్స్ తీసుకుంటూ ఉండాలి. అలాంటి అద్భుతమైన ప్లాట్ఫామ్ ను క్రియేట్ చేసిన గంప నాగేశ్వరరావు గారికి నమస్కారములు. అలాగే మన ఈ యొక్క ఇంపాక్ట్ TTTWS క్లాసెస్ ని గత 3 సంవత్సరాలుగా నిర్విరామంగా నడిపిస్తున్నటువంటి నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ మేడం గారు, అలాగే నేషనల్ సెక్రటరీ ఆర్కే సార్ గారికి, అలాగే మన వెన్నుండి నడిపిస్తున్న కె మహేంద్ర సార్ గారికి పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలండి. ఇంకొకటి, మీ మెంటర్స్, మా మెంటర్స్, మన మెంటర్స్ వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చే సమయాన్ని మీకిస్తూ, మాకిస్తూ సమాజంలో మార్పు కోసం అద్భుతంగా వాళ్ళ యొక్క సేవలను అందిస్తున్న మెంటర్స్, కోమెంటర్స్, కోఆర్డినేటర్స్, ఇన్ఛార్జెస్, అలాగే టెక్నికల్ సపోర్ట్ అందిస్తూ రోజు అద్భుతమైనటువంటి పోస్టర్ ను మనకు రిలీజ్ చేస్తూ మనకు అందిస్తున్న మన డాక్టర్ మానస మేడం గారు, వేరే దేశంలో ఉన్న వాళ్ళ సేవలను ఇస్తున్న తెర వెనుక ఉన్న తను హీరోయిన్, హీరో. సో అలాంటి వాళ్ళకి అందరికి కూడా ఇంత చక్కటి క్లాస్ ని నిర్వర్తించాలి అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా జరగాలి. దానికి కూడా సహకారాలు అందిస్తున్న డాక్టర్ విజయ్ సార్ గారికి, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి కూడా మనం ధన్యవాదాలు తెలపాల్సి ఉంది. అన్నిటికీ మించి మీరు లేకుంటే ఏ వేదికైనా, ఏ వేడుకైనా నిశ్శబ్దంగానే ఉంటుంది. అలాంటి వేడుకకు అవకాశం కల్పించిన గొప్ప పార్టిసిపెంట్స్ కి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రోజు మరొక అద్భుతమైన లెర్నింగ్ కి ఒక కీ పాయింట్ కావాలని కోరుకుంటూ ఈ రోజు సానుకూలంగా మన క్లాసును ప్రారంభిద్దామండి. ఒక చక్కటి భగవద్గీత శ్లోకం మన ఇంపాక్ట్ ఘంటసాల గారు, కైలాసీధర్ సార్. థ్యాంక్ యూ. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఈ అవకాశం కల్పించిన డాక్టర్ గంప నాగేశ్వరరావు గారికి, గారికి, నేషనల్ సెక్రటరీ రామచంద్ర గారికి, అండ్ ఇంత చక్కటి ప్రోగ్రామ్ నిర్వహిస్తున్న యనోష్ గారికి, నా తోటి మెంటర్స్ కి, మీ అందరికి శుభ సాయంత్రం అండి. ఒక భగవద్గీత శ్లోకం. మశ్చితామద్గత ప్రాణ మోదయంత పరస్పరం కదయంత నిత్యం తుష్యంతి చరమంతి చ. పండితులు నాయన చిత్తం గలవారై నాయన ప్రారంభించి నా మహిమానుభవం మెరంగి ఒకరినొకరు ఉపదేశములు గావించవచ్చు అనుభవించున్నారు. మరొకసారి ఈ అద్భుతమైన సాయంత్రానికి స్వాగతం అండి. శుభ సాయంత్రం. మార్పు కోసం ఒక మంచి మాట. నమ్మకం అనేది మహావృక్షం లాంటిది. అది ప్రేమ, అనురాగం, ఆప్యాయత అనే వాటికి ఎప్పుడు నీడనిస్తూ ఉంటుంది. మంచితనం అనే విత్తనాల్ని అందిస్తుంది. అందుకే మన మనస్సు నమ్మకం అనే మహావృక్షానికి ఎప్పుడు కేంద్ర స్థానంగా ఉండాలి. ధన్యవాదాలు. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. మనము మరొక అద్భుతమైన క్లాస్ లోకి వెళ్ళబోతున్నామండి. ఈ రోజు ఒక అద్భుతమైన టెక్నికల్ క్లాస్. మనకి స్పీకర్ గారి చిరు పరిచయం అండి. స్పీకర్ గారి క్వాలిఫికేషన్ వచ్చేసి ఫ్యాషన్ డిజైనర్ ఫ్రమ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్ హైదరాబాద్. అలానే TTTWS 180 బ్యాచ్ సర్టిఫైడ్ ట్రైనర్. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్టిఫైడ్ ట్రైనర్ కూడా మేడం గారు. అంతేకాదు మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్. షీ వాజ్ ఆర్టిస్ట్ అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ట్రైనర్ కూడా. ARDO లో స్పీకర్ గా ఉన్నారు. యంగ్ మైండ్స్ కి మెంటర్ చేశారు. ప్రస్తుతము మన TTTWS 200 బ్యాచ్ కూడా మెంటర్ గా చేస్తున్నారు. షీ టుక్ బాడీ లాంగ్వేజ్ క్లాస్ ఇన్ TTTWS 200 బ్యాచ్ నర్సంపేటలో కూడా తను తీసుకున్నారు. మేడం గారు 2 అవార్డ్స్ కూడా తీసుకున్నారండి. అవేంటి అంటే సౌత్ ఇండియన్ ఉమెన్ ఇన్స్పిరేషనల్ అవార్డ్ ఒకటి, ఇంకొకటి ఏంటి అంటే ద బెస్ట్ మామ్ అవార్డ్ ఫ్రమ్ ఇక్తా ఇంటర్నేషనల్ స్కూల్. వారెవరో కాదండి, ఆమె మాట మధురం, ఆమె పలుకులే చిలుక పలుకులు. వారెవరో కాదు, మనకందరికీ తెలిసిన ఆమె
వారెవరో కాదండి, మన కాత్యాయని రాయవరపు మేడం. వెల్కమ్ మేడం. డిజిటల్ డయాస్ ఈజ్ యువర్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఇంత మంచిగా నా ఇంట్రో చెప్పినందుకు. అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గంపా సార్, గంపా నాగేశ్వరరావు గారికి, అలానే మన మాధవి మ్యామ్ కి, శ్రీనివాస్ సోను సార్ కి, అండ్ ఆర్కే సార్, అలానే మన రమేష్ సార్ కి, అండ్ మన మహేంద్ర సార్ కి, అలానే విజయ్ సార్ కి, మెంటర్స్ కి, అందరికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. అండ్ నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను మెంటర్ గా చేస్తున్న ఈ అద్భుతమైన బ్యాచ్ 200 అసలు నెంబర్ కూడా చాలా చాలా బాగుంటుంది, యూనిక్ నెంబర్. సో ఇలాంటి ఒక బ్యాచ్ కి నేను ఒక స్పీకర్ గా రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో చాలా టైం అయిపోయింది కాబట్టి డైరెక్ట్ గా మనం వెళ్ళిపోదాం క్లాస్ లోకి. ఓకే అండి, అందరికి హ్యాపీ ఈవినింగ్. సో ఎవరైనా చెప్పగలరా ఈ రోజు క్లాస్ ఏంటి అన్నది? ప్లీజ్ ఎవరైనా చాట్ బాక్స్ లేదు అంటే ఒకరిద్దరు. సోషల్ మీడియా మేడం. సోషల్ మీడియా మేడం. సోషల్ మీడియా. సోషల్ మీడియా తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు, ఎందుకంటే చిన్న పిల్లల దగ్గర నుండి చాలా చాలా ఏజ్డ్ పర్సన్స్ వరకు అందరికీ సోషల్ మీడియా తెలుసు కదండి. తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు కదా, నాకు తెలిసి లేరు అనుకుంటున్నాను. అండ్ భవానీ మ్యామ్, ఒక్కసారి సోషల్ మీడియాలో మనం చాలా యూసెస్ ఉన్నాయండి. మనం ఎంత సోషల్ మీడియాని యూజ్ చేసుకొని మనం ఎన్ని వండర్స్ క్రియేట్ చేయొచ్చు అంటే చాలా చాలా వండర్స్ క్రియేట్ చేయొచ్చు. మనం చాలా వరకు చాలా మంది ఏం చేస్తారంటే అది ఓన్లీ ఒక టైం పాస్ కి మాత్రమే అనుకుంటారు, కానీ కాదు. సోషల్ మీడియాని యూజ్ చేసి మన దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర నాకు తెలిసి ఈ రోజుల్లో ఈ ఫోన్ ఉంది కదా, ఈ ఫోన్ ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ రోజు జూమ్ మీట్ అందరూ కూడా వచ్చారు కదా, అవునా కాదా? జూమ్ మీటింగ్ లో ఉన్నాము అంటే మన దగ్గర ఫోనో ల్యాప్టాపో ఉంది, రైట్? సో నాకు తెలిసి మన ప్రపంచంలో ఎక్కువ అందరి దగ్గర, ఎంత పేదవాళ్ళైనా కూడా చాలా మంది దగ్గర ఉన్న ఒక్క ఏకైక వస్తువు ఏదైనా ఉంది అంటే ఈ ఫోన్ అండి. సో ఇలాంటి ఫోన్ ని మనం ఒక మనీ పర్స్ లాగా యూజ్ చేయొచ్చు. మీకు కనిపిస్తుంది కదా, మనం ఈ ఫోన్ కరెక్ట్ గా యూజ్ చేయగలిగితే మనం దాని నుండి చాలా చాలా మనీని ఎర్న్ చేయగలుగుతాం. ఈ రోజు నేను మీకు అదే చెప్పబోతున్నాను. సోషల్ మీడియా నుండి మనం ఎంత మనీ ఎర్న్ చేయొచ్చు, దేని నుండి మనం డబ్బులు సంపాదించవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్. ఎంతమందికి తెలుసు యూట్యూబ్? ఎంతమందికి ఇక్కడ ఛానల్స్ ఉన్నాయి? ఎవరైనా చెప్తారా ఎవరెవరికి యూట్యూబ్ ఛానల్ ఉంది? ఆశా మ్యామ్, ఆశా మ్యామ్, ఇంకా హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. నాకు కూడా ఉంది. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. ఎవరండి? మనోప్రియ మ్యామ్. మనోప్రియ మ్యామ్, హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్. నాకు కూడా ఉంది మ్యామ్ ఛానల్. ఓ సూపర్ మ్యామ్, సూపర్. నాకు కూడా ఉంది మేడం. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. నాకు కూడా ఉంది. ఓకే, సో నాకు తెలిసి ఇక్కడ చాలా మందికి ఉంది కదా, అంటే మన యూట్యూబ్ నుండి ఎంత మనీ ఎర్న్ చేసిన వాళ్ళని చూస్తున్నామా లేదా? చూస్తున్నాం. అండ్ కోవిడ్ టైంలో చాలా మందిని చూసాం. కోవిడ్ టైంలో యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి ఎంత మంది చాలా చాలా డబ్బులు సంపాదించి ఇప్పుడు వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ ను కూడా మానేసి వాళ్ళు దీన్నే ప్రొఫెషన్ గా పెట్టుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా. సో అలాంటి యూట్యూబ్ ని మనం యూజ్ చేసి ఎలా మనీ యూజ్ చేయాలి అంటే ఎలా ఎర్న్ చేయాలి అన్నది నేను ఒక సింపుల్ వేలో చెప్తానండి. బేసిక్ గా మనం ఎప్పుడైనా కూడా యూట్యూబ్ ని స్టార్ట్ చేసినప్పుడు ఛానల్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొన్ని క్వశ్చన్స్ వేసుకోండి. అవి ఏంటి అంటే, ఫస్ట్ మీకు దేనిలో టాలెంట్ ఉంది, మీకు ఏంటంటే ఇంట్రెస్ట్, ఎవరిదో చూసి వాళ్ళకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారని మీరు మాత్రం అలాంటి ఛానల్ స్టార్ట్ చేయొద్దు. అండ్ మానిటైజేషన్ ఎలా చేయాలో ఫస్ట్ చెప్తాను, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మానిటైజేషన్ అయితేనే మనకి యూట్యూబ్ నుండి డబ్బులు అనేవి మనకు వస్తాయి. రావాలి అంటే ఫస్ట్ మనకి 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అలానే మన వీడియోస్ ని 4000 గంటలు వ్యూవర్స్ అనేది చూడాలి. థ్యాంక్ యూ భవానీ మా, రిమూవ్ చేయండి. అండ్ ఇలా చెయ్యాలి అంటే ఫస్ట్ థింగ్, మనం చాలా మందిని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాం కదా. ఎవరిదైనా వీడియో చూస్తాము, వాళ్ళకి మిలియన్స్ లోని సబ్స్క్రైబర్స్ ఉంటారు, లేదంటే మిలియన్స్ లోని వ్యూస్ ఉంటాయి. అవి చూడగానే వావ్
ఇది మనం చేస్తే కూడా బాగుంటుంది అనుకుంటాం, కానీ అది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదనమాట. మీకు దేనిలో టాలెంట్ ఉంది, లేదు అంటే ఏ రంగంలో మీకు ఇంట్రెస్ట్ ఉంది, సో దాని మీద మీరు వర్క్ చేసినప్పుడు అప్పుడు మాత్రమే మీరు ఆ యూట్యూబ్ ఛానల్లోని కానీ సోషల్ మీడియాలో కానీ మీరు మనీ ఎర్న్ చేసుకోగలుగుతారు. ఇది ఓన్లీ యూట్యూబ్ కాదండి, ప్రతి దానికి. కానీ నేను ఇప్పుడు మీకు ఏం చెప్తున్నానంటే, ఏది మనం ఏ ఇన్స్టాగ్రామ్ ఛానల్ అవ్వచ్చు, లేదంటే సోషల్ మీడియాలో దేన్ని తీసుకున్నా కూడా మీకు కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు యూట్యూబ్ లో అందరికీ ఛానల్స్ ఉన్నాయి, కానీ ఎంతమందికి మోనిటైజేషన్ అయ్యింది ఇక్కడ? ఎంతమంది దాని నుండి మనీ ఎర్న్ చేస్తున్నారు? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఎవరికైనా డబ్బులు వస్తున్నాయా? రావట్లేదు కదా. ఎందుకు రావట్లేదు? చాలా మందికి లక్షలు వస్తున్నాయి, కోట్లు వస్తున్నాయి అంటున్నారు, కానీ మనకెందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదు అంటే మనం కరెక్ట్ వేలో వెళ్ళట్లేదు అని అర్థం. ఓకే, సో ఎందుకు కరెక్ట్ వేలో వెళ్ళట్లేదు అంటే దీనికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి, లేదంటే కొన్ని అనాలిసిస్ చేసుకోవాలి మనం. మన యూట్యూబ్ ఛానల్ ఎందుకు మనం చాలా హార్డ్ వర్క్ చేస్తాం, చెయ్యట్లేదు అని నేను చెప్పను, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఎందుకంటే మనకి కూడా మనీ కావాలి, లేదు అంటే మనం ఫేమస్ అవ్వాలి, మనం కూడా వైరల్ అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఛానల్ ని మీ సబ్స్క్రైబర్స్ ఎప్పుడు చూస్తున్నారు, ఏ టైంలో చూస్తున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏ టైంలో చూస్తున్నారో దానికి ఒక అరగంట ముందు మీరు మీ రీల్ కానీ మీ పోస్ట్ కానీ మీరు పోస్ట్ చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే మీ సబ్స్క్రైబర్స్ కానీ లేదంటే మీ ఫాలోవర్స్ కానీ మీ పోస్ట్ అనేది త్వరగా రీచ్ అవుతుంది. ఇంకొకటి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే అండి, ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను నా యూట్యూబ్ ఛానల్లో నేను రోజు ఒక్క వీడియో పెట్టాలనుకుంటున్నాను, అది నేను మార్నింగ్ 6K పెట్టాలనుకుంటున్నాను. సో నేను రోజు అది 6K పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆశా గారు ఉన్నారు, ఆశా గారి ఛానల్లో ఆశా గారు 3 రోజులకు ఒకసారి పెట్టాలనుకుంటున్నారు, అది ఈవినింగ్ 8కి పెట్టాలనుకుంటున్నారు. ఆ టైంలో డెఫినెట్ గా అది ఈవినింగ్ 8కే పెట్టాలి, అది కూడా 3 రోజులకు ఒకసారి కంపల్సరీగా పెట్టాలి. ఎందుకంటే ఆడియన్స్ కూడా వాళ్ళ మైండ్ సెట్ ఎలా అవుతుందంటే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ లో ఓకే ఈ టైంలో ఆశా గారు ఒక వీడియో రిలీజ్ చేస్తారు, అప్లోడ్ చేస్తారు అని వాళ్ళకి సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటుంది. అప్పుడు వాళ్ళు తెలియకుండానే వాళ్ళు మీ ఛానల్ ని చూస్తారు, మీ ఛానల్ గురించి మీరు ఈ రోజు ఏ రీల్ పెడతారని చూస్తారు. అలా వాళ్ళు చూడటం వల్ల మన ఇన్స్టాగ్రామ్ లో అల్గారిథం లో మనది కొంచెం మనకనేది ఒక రేటింగ్ అనేది పెరుగుతుంది, మన గ్రాఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు ఈ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇవన్నీ ఏం చేస్తాయంటే మన గ్రాఫ్ ని చూసి మన వీడియోస్ ని వైరల్ చేయడం స్టార్ట్ చేస్తాయి. సో దీన్ని మనం ఎప్పుడు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ఛానల్ కావచ్చు, ఫేస్బుక్ ఛానల్ కావచ్చు, ఏదైనా కూడా మనం ఏం చేయాలి అంటే మన వైపు నుండి ఆలోచించకూడదు. ఎప్పుడైనా మన సబ్స్క్రైబర్స్ మన ఫాలోవర్స్ వైపు నుండి మనం ఆలోచించాలి, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏ టైంలో చూస్తున్నారు, వాళ్ళకి ఏ టైంలో చూడటానికి కన్వీనియంట్ గా ఉంది, ఇవన్నీ కూడా మనం ఆలోచించి అండ్ కంటెంట్ మనం ఎలాంటి కంటెంట్ ఇస్తున్నాం. ఒక్కొక్కసారి చూడండి కొన్ని వీడియోస్ బేసిక్ గా ఎలా అంటే మనం చాలా వీడియోస్ పెడతాం, కానీ కొన్ని వీడియోస్ అసలు బాగా వైరల్ అవుతాయి, లక్షల్లోకి వెళ్తాయి, వేలల్లోకి వెళ్తాయి, లేదంటే మిలియన్స్ లోకి వెళ్తాయి. అప్పుడు మనం ఏమనుకోవాలి అంటే ఓకే, అప్పుడు మీరు ఎస్టిమేషన్ చేసుకోవాలి, ఒక 2 రీల్స్ సేమ్ లాంటివి ఒకేలాగా ఉన్న లాంటివి వైరల్ అయ్యాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ పేరెంటింగ్ చెప్పారు, అవే వైరల్ అయ్యాయి అనుకుందాం. అప్పుడు మీరు ఎక్కువ పేరెంటింగ్ మీదే చేయండి. లేదు ఇప్పుడు ఆశా గారు ఉన్నారు, ఎక్కువ కృష్ణుడి గురించి చెప్పినప్పుడు వైరల్ అయ్యాయి అనుకోండి, మీరు దాని మీదే ఫోకస్ చేయండి. అలా వెళ్ళినప్పుడు మాత్రమే మీ గ్రోత్ అనేది పెరుగుతుంది. క్లియర్ అండి? సో అదే విధంగా ఇన్స్టాగ్రామ్కి వచ్చేటప్పటికి ఇన్స్టాగ్రామ్ అనేది దాని నుండి మనకి ఏమి రాదండి, రెవెన్యూ అయితే రాదు. కానీ ఇప్పుడు మన ఇంపాక్ట్ లో జనరల్ గా మనం అందరం చెప్తూ ఉంటాము, ఏం చెప్తామంటే ఇంపాక్ట్ లో మేము ఎవరికి 1 రూపాయి కూడా ఇవ్వము, ఇంపాక్ట్ లో డబ్బులు ఎవరు ఇవ్వరు, కానీ డబ్బులు సంపాదించుకునే మార్గాల్ని మేము చూపిస్తామని చెప్తారు. సేమ్ అదే ఫార్ములా
ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కి అప్లై అవుతుంది. భవానీ మ్యామ్ ప్లీజ్. సో ఇన్స్టాగ్రామ్ లో మనకి మానిటైజేషన్ కానీ ఇలాంటి మనీ ఇచ్చేది కానీ ఇలాంటివి ఏమీ లేవు, ఫ్యూచర్ లో వస్తాయి అంటున్నారు. కానీ మనం ఈ ఇన్స్టాగ్రామ్ ని యూజ్ చేసుకొని చాలా రకాలుగా డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక చిన్న పల్లెటూరు నుండి పట్నం వరకు, మన దేశం నుండి ప్రపంచం వరకు మనం ఇంట్లో ఉండే మన ఫోన్తోనే మనం బిజినెస్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్ లో. ఎంత మనం ఎంత క్రియేటివ్ గా చేస్తే అంత బిజినెస్ చేయగలం, మనం ఎంత క్రియేటివ్ గా ఆలోచిస్తే అంత ఫేమస్ అవ్వగలం. లేదు అంటే మనం ఎంత క్రియేటివ్ గా మన ఛానల్ ని క్రియేట్ చేయగలిగితే మనం అంత మిగతా ఛానల్స్ ని అట్రాక్ట్ చేయగలం. ఇదంతా కూడా మనకి ఇన్స్టాగ్రామ్ లో జరుగుతుంది. మేడం ఎలా జరుగుతుంది? మీరు ఇన్స్టాగ్రామ్ లో ఒక ఛానల్ క్రియేట్ చేశారు అనుకుందాం. చేశాక మీకు ఏం ఇంట్రెస్ట్ అయితే, సేమ్ యూట్యూబ్ లో ఎలా చేస్తారో అలానే మీకు ఏం ఇంట్రెస్ట్ అయితే అదే కంటెంట్ పెడతారు. కానీ పెట్టేటప్పుడు మిగతా వాళ్ళకన్నా మీరు ఏంటి ప్రత్యేకం, మీలో ఏంటి స్పెషల్ ఉంది? ఇప్పుడు మీ ఛానల్ చూడాలి, ఇప్పుడు నేను చూడాలి భవానీ గారి ఛానల్, ఎందుకు చూడాలి? భవానీ గారి ఛానల్ చూడాలంటే అందులో ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి, రైట్? ఉన్నప్పటికే కదా నేను చూడగలుగుతాను. నాకేదో ఇంట్రెస్టింగ్ పాయింట్ కావాలి, అప్పుడే నేను ఆవిడని ఫాలో చేస్తాను. సో అలాంటి పాయింట్ ఏముంది మిగతా వాళ్ళలో లేనిది, మీ పేజ్ లో ఏంటి స్పెషల్ గా ఉంది? అలాంటి కంటెంట్ ని మీరు క్రియేట్ చేసుకోవాలి. అలా మీరు ఎప్పుడైతే కంటెంట్ క్రియేట్ చేస్తారో ఆటోమేటిక్ గా మీ పేజ్ కి ఫాలోవర్స్ అనేది పెరగడం స్టార్ట్ అవుతారు. ఒక్కసారి 1,00,000 మంది ఫాలోవర్స్ కానీ మీ పేజ్కి వచ్చారు అంటే వాళ్ళకి వేరే పేజ్ వాళ్ళు కానీ వేరే కంపెనీ వాళ్ళు కానీ ఆఫర్ చేస్తారు, మాకు ఇలా 1,00,000 మంది మీకు ఉన్నారు కాబట్టి మీరు ఒక్క రీల్ చేస్తే మీకు 10,000 ఇస్తామని. ఒక్క రీల్ అండి, ఒక రీల్ అంటే ఎంతో తెలుసా? జస్ట్ ఒక నిమిషమున్నర చేస్తే మీకు 10,000 ఇస్తారు వాళ్ళు. మనం 10,000 సంపాదించాలంటే ఎంత కష్టపడాలి కదా? అదే మీకు 3,00,000 మంది ఉన్నారనుకోండి, మీ ఒక్క రీల్కి 50,000 ఇస్తారు. సో మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే మీ ఇన్స్టాగ్రామ్ ఛానల్ ని మీరు ఎలా గ్రో చేసుకోవాలి అది ఆలోచించాలి. దాని ద్వారా అసలు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎన్ని రకాలుగా డబ్బు సంపాదించవచ్చు అంటే మనం ఎన్ని రకాలుగా అంటే మనం ఆలోచించాలి. ఎంత బాగా మీరు ఎంత క్రియేటివ్ గా ఆలోచిస్తే అన్ని రకాలుగా మనీ మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, దీనిలో ఒక చూడండి, మీరు చాలా మంది రీల్స్ చూస్తూ ఉంటారు. ఏంటి అంటే చాలా మంది అమ్మాయిలు శారీస్ కట్టుకొని చూపిస్తూ ఉంటారు రీల్స్ లో. ఒక శారీ కట్టుకుంటారు, తర్వాత చాలా శారీస్ చూపిస్తూ ఉంటారు. అంటే ఇది ఏంటి? ఒక మార్కెటింగ్ స్కిల్స్, రైట్? సో ఏంటి అంటే మార్కెటింగ్ ని మనం, మీ దగ్గర ఏదైనా ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ ని మీరు అమ్మాలి అంటే మీరు ఒక షాప్ లో కూర్చొని మీ ఇంట్లో కూర్చొని ఒక ప్రోడక్ట్ అమ్మాలి అంటే మహా అయితే ఎంతమంది కస్టమర్స్ వస్తారు, ఎంతమంది చూస్తారు? అదే ఒక ప్రోడక్ట్ గురించి మనం ఒక రీల్ చేస్తే నిజంగా అది వైరల్ అయితే దాన్ని లక్షల్లో చూస్తారు, కోట్లలో చూస్తారు. అప్పుడు మీ బిజినెస్ అనేది ఎంత గ్రో అవుతుంది, చాలా అంటే చాలా బాగా గ్రో అవుతుంది. మీరు ఇంట్లోనే ఉండొచ్చు, ఒక షాప్ కి రెంట్ పే చేయవసరం లేదు, ఎలక్ట్రిసిటీ రెంట్ పే చేయవసరం లేదు. మీకు ఎవరు అంటే మీరు ఎవరినైనా సర్వెంట్స్ ని పెట్టుకోవసరం లేదు. జాబు అంటే ఎవరికి ఒక జాబ్ లాగా ఎవరినైనా పని వాళ్ళు పెట్టుకొని చేయించుకోవసరం లేదు, ఏం అవసరం లేదు. ఓన్లీ మీరు ఇంట్లో నుండే చాలా లక్షల్లో సంపాదించవచ్చు. అండ్ అలానే ఇంకొకటి అఫిలియేటెడ్ మార్కెటింగ్ అనే ఒకటి ఉంటుంది. ఇది ఏంటి అంటే జనరల్ గా మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ అనేవి ఐడియా ఉన్నాయి కదా. ఆ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటివి చాలా చాలా ఎన్ని అంటే అవే కాకుండా అలాంటివి చాలా కంపెనీస్ ఉంటాయి. అవన్నీ కూడా మనకి ఒక లింక్ ని ఇస్తాయి అన్నమాట. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఉంది, యాపిల్ వాడు ఒక కొత్త ఫోన్ ని లాంచ్ చేశారు. సో నేను ఆ లింక్ తీసుకొచ్చి నా రీల్లో కింద నేను జస్ట్ పోస్ట్ చేస్తా అంతే, షేర్ చేస్తాను ఆ లింక్ ని. చేసినప్పుడు నా రీల్ చూసిన వాళ్ళు ఎవరో ఒకరు ఆ లింక్ ని కానీ ప్రెస్ చేసి లోపలికి వెళ్ళి ఆ యాపిల్ గురించి మొత్తం డీటెయిల్ గా ఉంటుంది, కొత్తగా లాంచ్ అయింది. సో వాళ్ళకి నచ్చి వాళ్ళు ఆ యాపిల్ ఫోన్ కొన్నారనుకోండి, ఆ కంపెనీ నాకు పర్సంటేజ్ ఇస్తుంది.
ఫర్ ఎగ్జాంపుల్ అది 1,50,000 అనుకోండి, నాకు దానిలో నుండి 30,000 కమిషన్ వస్తుంది. నేనేం చేశాను అక్కడ? ఓన్లీ వాళ్ళ లింక్ తీసుకొచ్చి కిందన పెట్టాను అంతే. నా రీల్స్ లానే వెళ్తున్నాయి, నా ప్రమోషన్ లానే వెళ్తుంది, నా పబ్లిసిటీ లానే వెళ్తుంది, కానీ నాకు వెనకాతల నుండి మనీ వస్తూ ఉంటుంది. సో ఇలాంటివి మీరు చాలా చేయొచ్చు, కొలాబరేట్ అవ్వచ్చు. కొలాబరేషన్ అంటే ఇప్పుడు నాది ఒక ఛానల్ ఉంది, నేనున్నాను. అలానే పద్మజ గారిది ఒక ఛానల్ ఉంది, ఉన్నారు. పద్మజ గారికి చాలా ఫాలోవర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs ఫాలోవర్స్ ఉన్నారు. నాకు పద్మజ గారితో కొలాబరేట్ అయితే వాళ్ళు నా రీల్ ని చూసి పద్మజ గారి ఫాలోవర్స్ లో చాలా మంది నా దగ్గరకు వస్తారని నాకు ఆశ. సో అందుకని నేను పద్మజ గారికి ఇంత మనీ అని ఇస్తాను. మ్యామ్ నేను కొలాబరేట్ అవుదాం, మీ పేజ్ లో నాది కూడా పెట్టండి. అప్పుడు అది ఆ రీల్ అనేది నా పేజ్ లో కనిపిస్తుంది, పద్మజ గారి పేజ్ లో కూడా కనిపిస్తుంది. కనిపించినప్పుడు ఏమవుతుంది? సో ఒకవేళ ఎవరికైనా ఆ 5 లక్షల మందిలో ఎవరికైనా ఆ కంటెంట్ నచ్చితే, లేదంటే ఆ ప్రోడక్ట్ నచ్చితే డెఫినెట్ గా దాన్ని కొనటము, లేదు అంటే వాళ్ళు నా పేజ్ని ఫాలో చేయడమో చేస్తారు. కొంటే నాకు మనీ వస్తుంది, లేదు వాళ్ళు నాకు కొనలేదు కానీ నా పేజ్ని ఫాలో చేశారు. చేసినప్పుడు ఏమవుతుంది? నాకు ఫాలోవర్స్ పెరుగుతారు. నాకు ఫాలోవర్స్ పెరిగితే నాకు కంపెనీస్ నుండి, లేదు అంటే వేరే పేజెస్ నుండి కొలాబరేషన్స్ వస్తాయి, లేదంటే వేరే కంపెనీస్ నుండి నాకు ఆఫర్ వస్తుంది, మీరు నా గురించి ఒక రీల్ చేయండి అని. సో ఇలా మనం మల్టిపుల్ గా మనం ఆలోచించాలే కానీ చాలా రకాలుగా మనం ఇన్స్టాగ్రామ్ నుండి చాలా మనీని అయితే మనం ఎర్న్ చేయొచ్చు అన్నమాట. దీనికి స్పెషల్ గా ఏమి మనం మనీ పే చేసి జాయిన్ అవ్వాలి అలాంటిది ఏమీ లేదు. ఓన్లీ మనకు కావాల్సింది ఓన్లీ ఫోన్ అంతే. మన ఫోన్ ద్వారానే మనం చాలా, నేను ఫస్ట్ చూపించాను మీకు ఒక ఫోటో. ఫోన్ అనేది ఏంటి అంటే మన మనీ పర్స్ లాంటిది. మనం దీన్ని ఎలా యూజ్ చేసుకుంటే అంత డబ్బులు మనకు వస్తూనే ఉంటాయి సోషల్ మీడియా నుండి. కాబట్టి మనం ఎంత బాగా వాడుకుంటే దాన్ని అంత బాగా మనం డబ్బులు అనేవి ఇంటి దగ్గర నుండే సంపాదించుకోవచ్చండి. చాలా ఈజీ. ఈ రోజుల్లో డబ్బులు సంపాదించుకోవటం తెలిసిన వాళ్ళకి మనీ సంపాదించడం చాలా అంటే చాలా ఈజీ. అదే ఫేస్బుక్ వెళ్ళండి, ఎఫ్బిలో ఫేస్బుక్ కూడా అంతే. కానీ ఫేస్బుక్ కి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. అది ఏంటి అంటే ఫేస్బుక్ లో మనకి సబ్స్క్రైబర్స్ అవ్వాలి అంటే మనకి ఒక 10,000 మంది ఫాలోవర్స్ ఉండాలి, ఉన్నప్పుడు మానిటైజేషన్ అవుతుంది. అవ్వాలి అంటే నేను ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి మీ అందరికి. ఇక్కడ యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, లేదు అంటే ఫేస్బుక్ కానీ, దేనిలోనైనా కూడా మనం ఏ ఛానల్ పెట్టినా కూడా అది రియల్ కంటెంట్ అయి ఉండాలి. మనది రియల్ కంటెంట్ అయినప్పుడు మాత్రమే మన ఛానల్ని మొత్తం అంటే మన ఛానల్ని అది మానిటైజేషన్ చేస్తుంది. లేదు అంటే మానిటైజేషన్ చేయదు. మీరు ఎక్కడైనా చూసుంటారు, ఇప్పుడు యూట్యూబ్ లో అయి ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్ లో అయి ఉండొచ్చు, చాలా మిలియన్స్ లోని మనం వ్యూస్ వస్తాయి చాలా మందికి రీల్స్ లో. అంటే వెనకాతల ఒక మూవీ సాంగ్ అవుతుంటుంది, ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ దాని గురించి ఒక రీల్ చేస్తాడు, లేదు అంటే వెనకాతల తన వాయిస్ కాకుండా వేరే వాళ్ళ వాయిస్ తో ఒక డైలాగ్ వస్తూ ఉంటుంది, దానికి వీళ్ళు ఏం చేస్తారు అంటే యాక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటివి మనం చాలా చూస్తాం. వాళ్ళకి లక్షల్లో కోట్లలో వ్యూస్ ఉంటాయి. చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? అబ్బా సూపర్ కదా, వీళ్ళకి ఎన్ని వ్యూస్ వచ్చాయంటే వీళ్ళకి ఎన్ని డబ్బులు వచ్చి ఉంటాయో, వీళ్ళు ఇప్పటికీ ఎన్ని లక్షలు సంపాదించుంటారో అనుకుంటాం. కానీ వాళ్ళకు 1 రూపాయి కూడా రాదు. ఎందుకు రాదు అంటే అది వాళ్ళ రియల్ కంటెంట్ కాదు. ఎప్పుడైతే మన రియల్ కంటెంట్ మీరుగా మాట్లాడండి. మీరు ఇంకొకటి చెప్తున్నాను, యాక్చువల్గా మన ఫేస్ కనిపించకుండా మాట్లాడిన దానికి, మన ఫేస్ కనిపించి మాట్లాడిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను, ఇలా మాట్లాడితే మీకు కొంచెం నచ్చుతుంది, రైట్? కనీసం వినాలనిపిస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడింది అంటే కాత్యాయని మేడం ఎదురుగా ఉన్నారు, ఓకే, చూసి వినాలి. అదే నేను నా స్క్రీన్ ఆఫ్ చేసుకొని నేను ఏదో ఒక ఫోటో పెట్టి నేను మాట్లాడుతున్నాను, అప్పుడు మీకు వినాలనిపిస్తుందా? ఏదో వింటారు కానీ అంత కాన్సన్ట్రేషన్ ఉండదు, రైట్? సో ఎప్పుడైనా కూడా మనం ఏదైనా ఒక వీడియో చేయాలి, రీల్ చేయాలంటే డెఫినెట్ గా అంటే మీరు ట్రై చేయండి. అంటే మరీ నాకు మేడం నేను అసలు అంటే సోషల్ మీడియాలో కనిపించాలనుకోవట్లేదు,
అనుకుంటే ఓకే. కానీ మీకు ఆ కేపబిలిటీ ఉంది. నేను డైరెక్ట్ గా మాట్లాడగలను, కెమెరాని ఫేస్ చేయగలను అంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. మనం మామూలుగా మాట్లాడిన దానికి డైరెక్ట్ లైవ్ లో మనం ఇలా మాట్లాడిన దానికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా ఇలాంటి రూల్స్ అనేవి పాటిస్తే డెఫినెట్ గా మీ ఛానల్స్ కూడా చాలా అంటే చాలా బాగా గ్రో అవుతాయి. ఓకేనా అండి? అలానే మనకి ఇంకొకటి ఉంది, అది లింక్డ్ఇన్. విన్నారా? ఈ లింక్డ్ఇన్ ఏంటి అంటే, ఈ లింక్డ్ఇన్ లో చాలా వరకు ఇది స్టూడెంట్స్ కి, అలానే జాబ్ హోల్డర్స్ కి అండ్ కంపెనీ వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ అన్నమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఉన్నారు, ఇంజనీరింగ్ చేసి చాలా మంది ఖాళీగా ఉన్నారు, వాళ్ళకి జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ లింక్డ్ఇన్ లో ఒక్కసారి వాళ్ళ ప్రొఫైల్ పెట్టుకొని లాగిన్ అయ్యి వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అలానే వాళ్ళ స్కిల్స్, అలానే వాళ్ళ సర్టిఫికేట్స్ పెట్టి వాళ్ళు ఒక ప్రొఫైల్ పెట్టుకొని వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏమైనా అంటే ఏమంటారు, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అనుకోండి, వాళ్ళు దానికి రిలేటెడ్ కంపెనీ వాళ్ళని ఫాలో అవుతూ డైరెక్ట్ గా వాళ్ళు హెచ్ఆర్ తో మాట్లాడొచ్చు. ఏ కంపెనీ హెచ్ఆర్ తోనైనా వీళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. లేదు అంటే డైరెక్ట్ గా సిఇఓ వాళ్ళకి కూడా వీళ్ళు మెసేజెస్ చేయొచ్చు లింక్డ్ఇన్ లో. చేసి సార్ నాకు ఒక జాబ్ కావాలి, నా క్వాలిఫికేషన్స్ ఇవి, నాకు ఇంత టాలెంట్ ఉంది, ఒక్కసారి కన్సిడర్ చేయండి అని డైరెక్ట్ గా మనం వాళ్ళకి అప్లై చేయొచ్చు. అదే డైరెక్ట్ గా మనం ఒక కంపెనీకి వెళ్ళి ఒక సిఇఓ కానీ, ఒక సిఇఓని కానీ, లేదంటే హెచ్ఆర్ ని కానీ మనం కలవాలంటే కలవగలుగుతామా? కలవలేం. కలవాలంటే చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు మనల్ని సెక్యూరిటీ గార్డే ఫస్ట్ ఆపేస్తారు. అక్కడ నుండి చాలా డీటెయిల్స్ అడుగుతారు. అది నిజంగానే చాలా చాలా అంటే ఇంపార్టెంట్ థింగ్ అయితే మాత్రమే మనల్ని లోపలికి అలౌ చేస్తాడు. కానీ ఈ లింక్డ్ఇన్ లో ఏంటి అంటే మీరు డైరెక్ట్ గా ఏ కంపెనీ వాళ్ళకైనా, లేదంటే ఏ హెచ్ఆర్ కైనా మీరు డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వచ్చు. అలా ఈ 2 సంవత్సరాల నుండి చాలా మంది స్టూడెంట్స్ కి చాలా జాబ్స్ దీని నుండి మాత్రమే వచ్చాయి. కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారు, లేదు అంటే బిజినెస్ లో ఇంకా గ్రో అవ్వాలి, చాలా కంపెనీస్ తో కొలాబరేట్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఈ లింక్డ్ఇన్ లో ప్రొఫైల్ లేకపోతే డెఫినెట్ గా మీరు ఒక ప్రొఫైల్ అయితే లింక్డ్ఇన్ లో మీరు క్రియేట్ చేసుకోండి. ఈవెన్ ఇప్పుడు మనం అందరం ఉన్నాం, ఇప్పుడు మీరు ఉన్నారు, మీరందరూ స్పీకర్స్ అవ్వబోతున్నారు, ట్రైనర్స్ ఆల్రెడీ, సో సర్టిఫైడ్ ట్రైనర్స్ అవ్వబోతున్నారు. సో మీరు కూడా ఒక లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోండి. చేసుకొని నేను ఇలా ఒక మోటివేషనల్ స్పీకర్, నాకు అంటే మీ నేమ్ చెప్తారు, చెప్పి ఇప్పుడు మనోప్రియ మ్యామ్ ఉన్నారు, సో తను ఏం పెట్టుకుంటారు, మనోప్రియ మ్యామ్, నా పేరు మనోప్రియ అని నేమ్ పెట్టుకుంటారు. అండ్ మోటివేషనల్ స్పీకర్, తనకి ఏం టాలెంట్ ఉంది, స్కిల్స్ ఏమున్నాయి, ఎవరికి నేను టీచ్ చేయగలుగుతాను, లేదంటే నేను ఎవరికి స్పీకర్ గా వెళ్ళగలుగుతాను, నేను ఎవరికి ట్రైన్ చేయగలుగుతాను, నేను ఒకవేళ మల్టీనేషనల్ కంపెనీలో ఉన్న వాళ్ళకి ట్రైన్ చేయగలుగుతాను, హెచ్ఆర్స్ కి ట్రైన్ చేయగలుగుతాను, స్టూడెంట్స్ కి ట్రైన్ చేయగలుగుతాను. మీరు రాయండి మీ గురించి మొత్తం అంతా. అప్పుడు ఏమవుతుంది అంటే మేబీ స్కూల్స్ లో స్టూడెంట్స్ కి నేను చాలా మోటివేటెడ్ గా వాళ్ళకి ఒక మంచి గోల్ సెట్టింగ్ చెప్పగలుగుతాను. ఇవన్నీ రాయండి. స్టోరీ టెల్లింగ్ చెప్పగలుగుతాను. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఆ ప్రొఫైల్ చూస్తారు, చూసి వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఓకే ఈ మనోప్రియ అనే మ్యామ్ ఓకే హెచ్ఆర్స్ కి చెప్పగలదు, ఓకే మనం తీసుకుందాం అని చెప్పి వాళ్ళు వాళ్ళ కంపెనీ వాళ్ళ హెచ్ఆర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర మిమ్మల్ని ట్రై చేయమని చెప్పి మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. అప్పుడు మీరు డిమాండ్ చేయొచ్చు మీకు ఎంత మనీ కావాలి అన్నది. సో అలా మీరు మనీ అనే దాన్ని జనరేట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే సోషల్ మీడియాని మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాము అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, సో ఇలా మనం ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను, నేను ఫేమస్ అవ్వాలనుకుంటున్నాను. ఫేమస్ అవ్వాలనుకుంటున్నాను అంటే ఎలా ఫేమస్ అవ్వాలి? నేను ఇంట్లో కూర్చొని ఉన్నాను, ఫేమస్ అవ్వలేను, అవునా అండి? లేదంటే ఒక 10 స్కూల్కి వెళ్ళాను, ఫేమస్ అవుతానా? అవ్వలేను. మా ఊర్లో అందరికీ నేను తెలుసు, ఎక్కడి వరకు ఫేమస్ అవుతాను? మా ఊరు వరకే ఫేమస్ అవుతాను. లేదు అంటే నేను డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు వెళ్తాను, అక్కడ నేను స్పీచ్ ఇస్తాను, అప్పుడు ఎక్కడి వరకు వస్తాను? అక్కడ వరకే వస్తాను.
కానీ మీరు సోషల్ మీడియాని యూజ్ చేసుకొని ఒక ఛానల్ పెట్టండి. ఆ ఛానల్లో మీరు మీ టాలెంట్ ని చూపించండి. అప్పుడు ఎంత మందికి అంటే ఆ ఛానల్లో ఓన్లీ మన ఊరు వాళ్ళు, మన జిల్లా వాళ్ళు, మన రాష్ట్రం వాళ్ళే ఉండరు కదా, చాలా మంది ఉంటారు. సో మనం ఎంతవరకు అంటే మీకు ఎంత టాలెంట్ ఉంటే మీరు ప్రపంచం మొత్తం కూడా తెలిసే రేంజ్ కు వెళ్ళాలి అంటే ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఇస్ సోషల్ మీడియా. కాకపోతే ఈ సోషల్ మీడియాని మనం చాలా మంచి వేలో ఎంచుకున్నప్పుడు మాత్రమే ఇది అంతా బాగా మనకు పనిచేస్తుంది. దీనివల్ల మనకి ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. సోషల్ మీడియా అనేది అంటారు కదా, అంటే ఒక కత్తి లాంటిది. ఎలాంటి కత్తి? రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. దాన్ని మనం ఎలా వాడుకుంటున్నాం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సోషల్ మీడియాలో జనరల్ గా చెప్తున్నాను, మనం సోషల్ మీడియాని యూజ్ చేసేటప్పుడు ఇప్పుడు మీరు ఇక్కడ ఒక పిక్ చూసారా? ఒక అమ్మాయి పిక్ పెట్టారు, కనిపించిందా మీకు అందరికి? కనిపించింది కదా. సో సోషల్ మీడియాలో జనరల్ గా ఇప్పుడు ఇన్స్టాగ్రామే తీసుకుందాం. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు ఏమనుకుంటారు అంటే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసేటప్పుడు అమ్మాయిని చూస్తున్నారు కదా, అందులో ఎవరైనా అందంగా లేని అమ్మాయిని చూసారా? ఎవరైనా అందంగా లేని అమ్మాయిలు చాలా తక్కువ ఉంటారు. అందరూ చాలా అందంగా ఉంటారు కదా. ఉంటారా ఉండరా? ఎవరైనా చెప్పండి కొంచెం అన్మ్యూట్ చేసుకొని. ఉంటారు మేడం. ఉంటారు మ్యామ్. తక్కువ ఉంటారు. కదా, అంటే ఒక 100 రీల్స్ చూస్తే దానిలో 95 అందమైన అమ్మాయిలే కనిపిస్తారు మనకి. ఎవరో 95 కూడా కాదు, ఇంకా చెప్పాలంటే 98 మంది అందంగా కనిపిస్తారు. ఎవరో ఒక్కరిద్దరు అందంగా కనిపించరేమో మేబీ. నిజంగా బయట అలా ఉంటారంటారా? అంత అందంగా ఒక మచ్చ లేకుండా అసలు ఏంటో కొరియన్ అమ్మాయిల్లాగా అంత తెల్లగా అసలు ఎలా ఉంటారు? పద్మజ గారు చెప్పినట్టు ఫిల్టర్స్, రైట్? అసలు ఎన్ని అంటే అసలు ఒక ఫోటో తీసుకోవాలంటే ఇప్పుడు ఫిల్టర్ లేదు, ఒక రీల్ చేయాలంటే ఫిల్టర్. అది కూడా మామూలు ఫిల్టర్స్ నచ్చట్లా, కొరియన్ అమ్మాయిలాగే ఉండాలి. మనం ఇండియన్ అమ్మాయిలం కానీ ఇండియన్ అమ్మాయిలా వద్దు, మనకి కొరియన్ అమ్మాయిలానే కనిపించాలి. అప్పుడు ఏమవుతుంది? సో ఇప్పుడు మీరు మామూలుగా ఫిల్టర్స్ లేకుండా లేదంటే ఫ్రంట్ క్యామ్ లో కాకుండా మీరు ఫోటో తీసుకుంటే ఇప్పుడు మీకు నచ్చుతుందా? ఎవరికైనా నచ్చట్లేదు కదా. ఓన్లీ ఆశా మ్యామ్ ఒక్కరికే నచ్చుతుంది, ఇంకెవరికి నచ్చట్లేదు. ఎందుకంటే ఆశా మ్యామ్ ఫుల్ గా కృష్ణుడిలో లీనమైపోయారు, అందుకనే ఇలా ఆశా మ్యామ్ నచ్చుతుంది. మిగతా వాళ్ళకి ఎందుకు నచ్చట్లేదంటే మనం రియాలిటీ నుండి చాలా దూరం వెళ్ళిపోతున్నాం. ఎందుకు? యాక్చువల్ గా మనం ఉన్నది ఇలానే. ఇప్పుడు కాత్యాయని అంటే ఇలానే ఉంటది, కానీ సోషల్ మీడియాలో ఒక ఫిల్టర్ పెట్టి చేస్తే కాత్యాయనియే కాదు, ఈ కలరే కాదు, ఏదో ఒక హీరోయిన్ లా ఉంటది, అంతే కదా. సో నేనేమంటాను అంటే దీనివల్ల ఏమవుతుంది అంటే చాలా వరకు ఇది చెప్పడానికి చాలా సిల్లీగా ఉన్నా చాలా సీరియస్ మ్యాటర్ అండి. ఇది ఎంత సైకలాజికల్ గా అమ్మాయిల మీద ఎఫెక్ట్ పడుతుంది అంటే టీనేజర్స్ మీద. ఈ అమ్మాయిలు ఒకవేళ వాళ్ళకి రీల్స్ లేదు, జస్ట్ వాళ్ళు సోషల్ మీడియాని రీల్స్ చూడటానికి మాత్రమే వాడుతున్నారు, వాళ్ళకి ఛానల్ లేదు, ఏమీ లేదు. వాళ్ళు రీల్స్ చూసేటప్పుడు జనరల్ గా అమ్మాయిలు ఏమనుకుంటారు అంటే జనరల్ గా టీనేజర్స్ కి ఏమవుతుంది, పింపుల్స్ వస్తూ ఉంటాయి వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల. కానీ దీనిలో ఏమవుతుంది, ఏ అమ్మాయిని చూసినా ఒక పింపుల్ ఉండదు, ఎంత అందంగా హీరోయిన్స్ కూడా పనిచేయరు, అనుష్క పనిచేయదు, ఎవరు పనిచేయరు, అసలు అంత అందంగా ఉంటారు. అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ ఫిల్టర్స్ కానీ చూస్తే నెక్స్ట్ లెవెల్ కదా. సో వీళ్ళు ఏమనిపిస్తుంది వీళ్ళకి, అయ్యో నేనే అందంగా లేను, మొన్న ఒక్కసారి ఓపెన్ అందరూ అందంగానే ఉన్నారు. సో ఇప్పుడు నాకు చాలా బాధగా ఉంది, ఎందుకంటే ఈ నలుగురిలోకి వెళ్ళాలంటే నాకు చాలా ఇబ్బంది, అంతే కదా. అంటే వాళ్ళకి తెలియకుండానే ఒక సైకలాజికల్ గా వాళ్ళు చాలా చాలా డిప్రెస్డ్ అయిపోతున్నారు. సో ఎప్పుడైనా సోషల్ మీడియాలో ఇంకా చూడండి అది ఎంత వరకు తీసుకువెళ్తుంది అంటే వాళ్ళకి పక్క వాళ్ళు నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు అందంగానే ఉన్నావు, నీకు అంటే ఈ ఏజ్ లో ఇలానే ఉంటారన్నా కూడా వాళ్ళు నమ్మరు, అంతలాగా వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇంకొకటి
చాలా మంది ఏమవుతుంది అంటే ఏమంటారో తెలుసా, ఈ రీల్స్ చేస్తారు. వీళ్ళందరూ ఏంటి, రీల్స్ చేయని అమ్మాయిలు ఇలా ఉన్నారు, రీల్స్ చేసే అమ్మాయిలు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. ఇప్పుడు అందరికీ ఇదో ప్యాషన్. ప్రతి ఒక్కరికి ఒక ఛానల్ ఉంది, రీల్స్ చేస్తూ ఉంటారు, ఫిల్టర్స్ పెట్టుకొని చేస్తారు, అప్పుడు చాలా అందంగా కనిపిస్తారు. పక్కన అసలు కామెంట్స్ వస్తూనే ఉంటాయి, ఎలా మేడం మీరు చాలా అందంగా ఉన్నారు, మీరు హీరోయిన్ లా ఉన్నారు. అసలు ఏంటి ఇంకొంతమంది పెడతారు, అసలు ఎలా పెడతారంటే అసలు ఏంటి దివి నుండి భూమికి దిగి వచ్చిన అప్సరసని నేను ఎక్కడా చూడలేదు, ఫస్ట్ టైం మిమ్మల్నే చూస్తున్నాను. అక్కడ అసలు మొత్తం ఫ్లాట్. జనరల్ గా అమ్మాయిలు అంటే పొగిడితే పడిపోయిన అమ్మాయి ఉండదు. బయటకు అంత లేదులేండి అంటాం, కానీ లోపల మురిసిపోతూ ఉంటాం. అవునా కాదు? అది ఉంటది ఎవరికైనా, అబ్బాయిలకైనా ఉంటుంది, అమ్మాయిలకైనా ఉంటుంది. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే ఆ పెట్టిన పర్సన్ ఎవరు ఉన్నారో వాళ్ళు మన ఒక్కరికి పెట్టరు, మనలా రోజుకు 10 మందికి పెడతాడు. ఆ విషయం మనకు తెలియదు. ఓ నేనే అందంగా ఉన్నాను, నేను హీరోయిన్ లా ఉన్నాను, అయితే అర్జెంట్ గా నేను ఇప్పుడు నా జాబ్ ని రిజైన్ చేసేయాలి, చేసేసి నేను ఇప్పుడు కృష్ణానగర్కి వెళ్ళిపోవాలి, హైదరాబాద్ లో వెళ్ళి అర్జెంట్ గా నేను సినిమాల్లో ట్రై చేయాలి. ఇలా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు తెలుసా, యాక్చువల్ గా నాకు నిజంగా తెలిసిన వాళ్ళు చెప్తున్నాను, తనకి 1,50,000 జీతం, గవర్నమెంట్ ఎంప్లాయీ. తను ఇలానే రీల్స్ చేస్తూ ఉంది అంట. ఉంటే చాలా మంది నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటే ఆ జాబ్ ని రిజైన్ చేసి ఇప్పుడు నిజంగానే తను కృష్ణానగర్ లో తిరుగుతుంది తన ఫొటోస్ పట్టుకొని. ప్రతి ఒక్కరు చెప్తున్నారంట, అమ్మ రీల్స్ వేరు, ఇక్కడ హీరోయిన్ కావాల్సింది అందం ఒకటే కాదు, టాలెంట్. ఇక్కడ కొంతమంది ఎవరో ఒక 100 మంది నువ్వు అందంగా ఉన్నావు అంటే దాని వల్ల మనం హీరోయిన్స్ అయిపోము. ఒక హీరో కాదు కదా, ఒక చిన్న క్యారెక్టర్ మనకి సినిమాల్లో దొరకాలంటే వాళ్ళకి ఎంతో టాలెంట్ ఉండాలి. ఆ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు అంటే సోషల్ మీడియా అలా మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి. సో ఇలాంటివి ఏవి తెలుసుకోకుండా సోషల్ మీడియాలోకి వచ్చామంటే కూడా చాలా చాలా కష్టం అండి. ఎందుకంటే ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో డబ్బులు వస్తాయో రావా అన్నది పక్కన పెడితే, మనం ఫైనాన్షియల్ గా స్టేబుల్ అవుతామో లేదో పక్కన పెడితే, మెంటల్లీ చాలా చాలా డిస్టర్బ్ అవుతాం, ఫ్యామిలీలో చాలా చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయి. అండ్ ఇంకొకటి, కొన్నిసార్లు ఒకేసారి మనం వైరల్ అయిపోతాం. మనం చాలా ఎలా అంటే మనం అనుకుంటాం చాలా వరకు ఏంటంటే నేను సెలబ్రిటీ అయిపోవాలి, అందరికీ నేను ఫేమస్ అవ్వాలి, కనిపించాలి అని అనుకుంటారు. ఓకే, కానీ ఫేమస్ అయినప్పుడు మనల్ని ఎత్తేస్తారు పైకి, సూపర్ సూపర్ అని. కానీ ఒక్క నెగటివ్ పాయింట్ దొరికిందా, దాన్ని తీసుకొని ఎంతలాగా అంటే లిటరలీ మనల్ని ఎంత ఎమోషనల్ గా అంటే తెలియకుండానే ఎంత బ్లాక్మెయిల్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మీరు ఎవరైనా న్యూస్ లో చూసుంటారు, ఒక అమ్మాయి అంటే వాళ్ళ బాబు తిని ఏదో చేస్తున్నప్పుడు తను ఏదో చేస్తూ ఉంది, ఆ చిన్న బాబుని చూసుకోలేదు, ఆ బాబు చనిపోయాడు. ఓకే, సో దాన్ని ఆ వీడియోని తీసుకొని ఇంకా ఎలా ట్రోల్ చేశారు అంటే సోషల్ మీడియాలో, ఇంత కూడా నీకు రెస్పాన్సిబిలిటీ లేదా, నీ వల్లే మీ బాబు చనిపోయాడు. ఇంకా ఇలా ఎవరికి నచ్చింది, అసలు అక్కడ ఏం జరిగిందో వాళ్ళ అమ్మగారికి అంటే ఆ అమ్మాయికి ఆ బాబుకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తప్ప ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు కదా. కానీ ఎవరో ఒక రీల్ పెట్టి ఒక వీడియో షూట్ చేసి పెడితే దాన్ని చూసి ఆ అమ్మాయి మీద ఎన్ని ట్రోల్స్ వచ్చాయంటే అది తట్టుకోలేక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. అంటే అలాంటి సిచ్యువేషన్స్ కూడా సోషల్ మీడియాలో జరుగుతాయి. అండ్ మన సోషల్ మీడియాలో ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, ఇక్కడ అసలు ఎవరు అమ్మాయో ఎవరు అబ్బాయో ఎవరికి తెలియదు. ఒక ప్రొఫైల్ పిక్ పెడతారు, అది అమ్మాయిదో తెలీదు, అబ్బాయిదో తెలీదు. అమ్మాయి పేరు పెట్టుకొని హాయ్ అంటే అమ్మాయి అనుకోలో తెలీదు, లేదంటే అబ్బాయి ఫోటో పెట్టుకొని ప్రొఫైల్ పిక్ పెట్టుకొని హాయ్ అంటే అబ్బాయో తెలీదు, లేదంటే వీళ్ళిద్దరు కాకుండా ఇంకో జెండర్ ఉంటారు వాళ్ళో తెలీదు. ఇలా ఉంటున్నాయి. సో ఎప్పుడైనా కూడా మీరు సోషల్ మీడియాలో కానీ మీరు ఫేమస్ అవ్వాలి, లేదు అంటే నేను ఇప్పుడు ఫేస్ చూపించి ఇలా వస్తున్నాను, ఇలా మేము
నా గురించి నా ఐడెంటిటీ కావాలి సోషల్ మీడియాలో అని అనుకున్నప్పుడు మీరు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అండ్ అది అమ్మాయిలైనా అవ్వచ్చు, అబ్బాయిలైనా అవ్వచ్చు. దీనిలో చాలా చాలా క్రైమ్స్ అనేవి జరుగుతున్నాయి. ఎలా అంటే వాళ్ళు ఫస్ట్ ఫ్రెండ్ లాగా వస్తారు, మీరు బాగా మాట్లాడుతున్నారు, లేదంటే మీ రీల్స్ బాగున్నాయి, ఇలా చెప్తూ వాళ్ళు మీతో పరిచయం పెంచుకొని అక్కడి నుండి వాళ్ళు చాలా వరకు ట్రాప్ లోకి తీసుకెళ్తారు. సో చాలా సైబర్ క్రైమ్స్ ఇలానే జరుగుతున్నాయి. కాబట్టి మీరు ఇలాంటివన్నీ కూడా తెలుసుకొని అప్పుడు సోషల్ మీడియాలోకి రండి. నేను ఇదే మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఈ రోజు అంటే ఇవన్నీ కూడా ఎంత వరకు మన మీద ఇంపాక్ట్ చూపిస్తాయి అంటే ప్రతి ఒక్కరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు ఒక ఫోటో చూపించాను. చిన్నపిల్లలు ఒకప్పుడు ఆడుకుంటూ ఎప్పుడు చూసినా చిన్నపిల్లలు ఆడుతూనే ఉండేవాళ్ళు. అవునా? ఎలా అంటే రమ్మంటే వచ్చేవాళ్ళం కాదు మనం చిన్నప్పుడు. ఫోన్స్, సోషల్ మీడియా ఏమి లేనప్పుడు. కానీ ఇప్పుడు పిల్లలు స్కూల్ నుండి రావడం బ్యాగ్ అలా పడేస్తారు, ఫోన్ ఇలా తీసుకుంటారు. ఇంకా ఎంత చెప్పినా వాళ్ళు ఫోన్ లోనే ఉంటారు. అది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే చిన్నపిల్లల మీద. మనం అనుకుంటాము రీల్స్ అంటే పిల్లలు ఏదోలే స్కూల్ నుండి వచ్చారు కాబట్టి వాళ్ళు అంటే కొంచెం టైం వాళ్ళకి ఇద్దాం అనుకుంటాం. కానీ వాళ్ళంట ఇలా ఎప్పుడైతే రీల్స్ చూడటం మొదలు పెడతారో చూసేటప్పుడు ఉన్న ఆ మెమరీ పవర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలకి ఎప్పుడు కూడా షార్ట్స్, రీల్స్ చూపించకండి. అండ్ కొన్ని పెద్దవాళ్ళ కంటెంట్ ఒకటి ఉంటుంది. సో అలాంటివి కూడా చూపించకుండా దానికి మనకి చైల్డ్ లాక్ అంటే పేరెంట్స్ ఒక అంటే లాక్ ఉంటుంది. ఆ లాక్ పెట్టినప్పుడు వాళ్ళకి ఇలాంటివి ఏమీ కనిపించవు. ఓన్లీ వాళ్ళు ఏం చూడాలనుకుంటున్నారో ఆ ఏజ్ కి సంబంధించినవే వస్తాయి. దానికి కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి. సో అలాంటిదే మనం చేసి జస్ట్ వాళ్ళకి ఒక 10 మినిట్స్ అంతకు మించి ఇవ్వకండి ఫోన్. వాళ్ళు ఏడుస్తారు, అన్నం తినము అంటారు. కానీ ఓకే, 1-2 రోజులు మాత్రమే అలా ఉంటారు. ఆ తర్వాత వాళ్ళే సెట్ అయిపోతారు. అది ఒక్కటి తెలుసుకోండి. ఎందుకంటే ఫోన్ ఎడిక్ట్ అయ్యారు అంటే ఫోన్ వల్ల ఈ రోజుల్లో చిన్న పిల్లలకి చాలా చాలా ప్రాబ్లమ్స్ అంటే ఆటిజం మీరు వినే ఉంటారు. ఇవన్నీ కూడా తెలియకుండానే అంటే నార్మల్ గా ఉన్న పిల్లలు కూడా ఎక్కువ ఫోన్ చూడటం వల్ల ఆటిజం లాంటి చాలా లక్షణాలు అనేవి ఈ పిల్లలకు వస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు మన ఫ్యామిలీలో మీరు ఎప్పుడైనా చూడండి, ఎవరైనా కూడా పిల్లలు వచ్చినప్పుడు లేదు అంటే మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా మన పిల్లలు చాలా మంది ఎవరైనా కలుస్తున్నారా? చాలా తక్కువ మంది కలుస్తారు. అందరూ వాళ్ళ రూమ్ లోకి వెళ్ళిపోతారు. లేదు అంటే వచ్చినప్పుడు అంకుల్‌తో మాట్లాడు, ఆంటీతో మాట్లాడు, లేదంటే పిన్ని వాళ్ళతో మాట్లాడంటే ఎవ్వరు మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళు వాళ్ళ ఓన్ వరల్డ్ ని క్రియేట్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఆ లోకంలోనే బ్రతుకుతున్నారు. వాళ్ళు ఆ ఫోన్‌లోనే వాళ్ళ హ్యాపీనెస్‌ని వెతుక్కుంటున్నారు. వాళ్ళకి ఎంతమంది బయట పిల్లలున్నా కూడా వాళ్ళకి అనవసరం. వాళ్ళకి ఆడుకోవాలనిపించదు. మళ్ళీ ఎప్పుడొద్దాము, ఎప్పుడొచ్చి ఫోన్ చూద్దామనే ఉంటారు. కాబట్టి దాని నుండి మనం డైవర్ట్ చేయాలంటే వాళ్ళకి యాక్టివిటీస్ అనేవి నేర్పించాలి. ఇంట్లో కూడా మనం యాక్టివిటీస్ చేయించాలి పిల్లలతో. అలానే వాళ్ళని పార్క్స్ తీసుకెళ్ళాలి. వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వాలి మనం పేరెంట్స్ గా. ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే పిల్లల్లో కూడా ఆ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. అండ్ ఇంకొకటి, సోషల్ మీడియా మీకు ఎంత వరకు అవసరమో అంతవరకే వాడండి. ఇప్పుడు మీరు బిజినెస్ చేస్తున్నాము, లేదంటే నా బిజినెస్ కి సోషల్ మీడియా అవసరం అనుకుంటే మాత్రమే మీరు సోషల్ మీడియాని యూజ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ సోషల్ మీడియాని వాడితే మన టైం కూడా ఇలానే అయిపోతుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకు చాలా ఇష్టం షాపింగ్ చేయటం. నేను అసలు షాపింగ్ చేయాలి అనుకుంటాను. నాకు చాలా చాలా పిచ్చి అనుకుందాం షాపింగ్ అంటే. నేను ఇన్‌స్టాగ్రామ్ లోనో, యూట్యూబ్ లోనో ఒక్క రీల్ షార్టో చూస్తా. జస్ట్ ఇలా వావ్! ఈ డ్రెస్ బాగుంది అని చూస్తాను అంతే. వెంటనే ఏం చేస్తుంది ఇన్‌స్టాగ్రామ్ గాని, యూట్యూబ్ గాని, ఫేస్‌బుక్ గాని ఏది గాని దానిలో ఏఐ ఉంటది. ఆ ఏఐ ఏం చేస్తుంది? ఈ అమ్మాయికి డ్రెస్సులంటే పిచ్చి, చీరలంటే పిచ్చి. ఓకే. మొత్తం అన్నీ అవే చూపిచ్చు. ఇంకా వస్తూనే ఉంటాయి. చూడండి, మీరు ఏ కంటెంట్ చూడండి. ఇన్ కేస్ మోటివేషనల్ రీల్స్ చూడండి, మీకు అవే వస్తాయి. కొటేషన్ చూడండి, అదే వస్తుంది.
సాంగ్స్ చూడండి అవే వస్తాయి, దేవుడు చూడండి అవే వస్తాయి. ఎందుకు వస్తున్నాయి అంటే మనకి ఏమి ఇష్టము, మనం ఏం ఇంట్రెస్ట్ అనేది ఒక 2 రీల్స్ చూసేటప్పటికే అక్కడ ఏ పసిగడుతుంది అల్గోరిథం అనేది. ఎగ్జాక్ట్లీ అండి, అల్గారిథం దాన్ని మొత్తం అంతా కూడా క్లియర్ గా ఓకే ఈ క్యాండిడేట్ కి ఇవి అంటే ఇంట్రెస్ట్ అని చెప్పి దాని మీదే వెళ్తుంది. కాబట్టి మనకు తెలియకుండానే ఒక ఇంట్రెస్ట్ అయిన టాపిక్ మనం విన్నప్పుడు మనకు తెలియకుండానే టైం ఎలా అయిపోతుందో అలానే మనకి తెలియకుండానే మనం రీల్స్ చూస్తున్న కొద్దీ, మీరు జనరల్ గా మనం అనుకుంటాం ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు చూస్తానని, కానీ అలా ఉండగలుగుతామా చెప్పండి? చూస్తూనే ఉంటాం. అసలు చూస్తుంటే అరగంట అయిపోతుంది, గంట అయిపోతుంది, అసలు మనకు టైమే తెలియదు. అలా ఎందుకు అవుతుంది అంటే బికాస్ ఆఫ్ దట్, అంటే మన సైకాలజీని ఏఐ చదువుతుంది. ఇది ఒక్కసారి గుర్తుంచుకోండి. ఎంత వరకు అవసరమో అంతవరకే మీరు సోషల్ మీడియాని యూజ్ చేయండి. ఓకేనా? అలానే ఎవరైతే ఈ టీనేజర్స్ ఉంటారో వాళ్ళకి చెప్పండి ఇదంతా ఫిల్టర్స్ అని. వాళ్ళకు కూడా తెలుసు, కానీ వాళ్ళు అదే భ్రమలో ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. ఎవరు కూడా అంత అందంగా ఉండరు. ఇండియన్ స్కిన్ టోన్ కి అసలు అలాంటి కొరియన్ స్కిన్ టోన్ అనేది ఉండదు. అది వాళ్ళకి తెలిస్తే మంచిదే, తెలియకపోతే మాత్రం మీరందరూ కూడా ఆ విషయంలో కొంచెం అవేర్నెస్ అయితే తీసుకురండి. సో మీరందరూ కూడా అలా మీకు మనీ అయితే ఎర్న్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. కాకపోతే ఇవన్నీ ఎందుకు చెప్పాను అంటే ఈ జాగ్రత్తలు పాటిస్తూ మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోండి. అలానే మీరు మీ ఐడెంటిటీని మీరు కాపాడుకోండి అండ్ మీరు ఎక్స్ప్లోర్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. అండ్ మీ బ్యాచ్ కి నేను చెప్పడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు సోషల్ మీడియా అనే కంటెంట్ ద్వారా మాకు తెలియని విషయాలు చాలా చెప్పారు. సోషల్ మీడియాలో ఎలా ఫేమస్ అవ్వాలి అని చెప్తూనే సోషల్ మీడియాలో మనం డిమెరిట్స్ ఏమున్నాయని చాలా క్లియర్ కట్ గా చెప్పారు మేడం. ఒక ఫోన్ ఉంటే చాలు మనం డబ్బులు ఎలా సంపాదించాలి అని చెప్పారు. అదే ఫోన్ తోని మనం టైంని ఎలా కిల్ చేసుకోవాలని కూడా చెప్పారు. ఆ చిన్న పాయింట్ మనం అక్కడ అర్థం చేసుకుంటే ఎస్, అందుట్లో మొట్టమొదటిగా యూట్యూబ్ గురించి చెప్పారు, తర్వాత ఇన్స్టాగ్రామ్ గురించి చెప్పారు, తర్వాత ఫేస్బుక్ గురించి చెప్పారు, లింక్డ్ ఇన్ గురించి చెప్పారు మేడం. ఫేస్బుక్ లో మొట్టమొదటిగా మానిటైజేషన్ ఎలా కావాలి, మొట్టమొదటిగా మనం డబ్బులు ఎలా సంపాదించాలి అన్న టాపిక్ వస్తే మినిమం 1000 మెంబర్స్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉండాలి. తర్వాత 4000 అవర్స్ కంటెంట్ వ్యూస్ ఉండాలి. కంటెంట్ అనేది మన ఓన్ కంటెంట్ అయ్యి ఉండాలి. కంటెంట్ ని క్రియేట్ చేసేటప్పుడు మన ఫేస్ కనిపిస్తూ క్రియేట్ చేయాలి అని చాలా చాలా అద్భుతంగా చెప్పారు మేడం. ఇంకోటి ఇన్స్టాగ్రామ్ గురించి చెప్పారు మేడం. ఇన్స్టాగ్రామ్ గురించి కూడా ఇన్స్టాగ్రామ్ లో మనము మార్కెటింగ్ ఎలా చేయాలి, ఇన్స్టాగ్రామ్ ద్వారా కొలాబరేషన్ అనే పాయింట్ ద్వారా మన ఫాలోవర్స్ ని ఎలా పెంచుకోవాలి అనే టాపిక్ మంచిగా చెప్పారు మేడం. తర్వాత ఫేస్బుక్ లో కూడా మానిటైజేషన్ ఉంటుంది, దాంట్లో కూడా మనం డబ్బులు సంపాదించవచ్చు అనే మంచి పాయింట్ చెప్పారు మేడం. అందులో 10,000 ప్లస్ మెంబర్స్ ఉంటే అక్కడ మనము మనీ ఎర్న్ చేయొచ్చు, మనం అక్కడ మానిటైజేషన్ చేయొచ్చు అని చెప్పారు మేడం. లింక్డ్ ఇన్ అనే ఒక ప్రొఫైల్ గురించి చెప్పారు మేడం. అక్కడ మన జాబ్ పర్పస్ కానీ మనం ఇంకా ఏదైనా మన నీడ్స్ ఉన్న పర్పస్ లో మనం అక్కడ ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటే వాళ్ళే మనతోని కాల్ మాట్లాడతారని చెప్పారు మేడం. చాలా అద్భుతంగా ఉంది. లాస్ట్ ఫేమస్ ఎలా అవ్వాలి, ఎలా కాకూడదు అనే పాయింట్ కూడా చెప్పారు మేడం. డిమెరిట్స్ గురించి చెప్తే సోషల్ మీడియా ద్వారా మన చిన్న పిల్లలు ఎలా అడిక్ట్ అవుతున్నారు, పిల్లలకు సోషల్ మీడియా ఎలా యూజ్ చేయాలి అనే పాయింట్స్ చాలా చాలా బాగా చెప్పారు మేడం. చాలా అద్భుతంగా చెప్పారు, తెలియని విషయాలు ఎన్నో చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కాత్యాయన్ మేడం, వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు. సోషల్ మీడియా అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, సోషల్ మీడియాలో ఒక ట్రైనర్ గా, ఒక స్పీకర్ గా మనం ఎలా మన బ్రాండ్ని క్రియేట్ చేసుకోవాలి, మన వ్యూస్, మన రీల్స్ కు
మన వీడియోస్కు వ్యూస్ ఎలా ఉండాలి, పెంపొందించుకోవాలంటే ఏం చేయాలి, మానిటైజేషన్ ఎలా రావాలనే దాని మీద మీరు చాలా అసలు డౌట్ లేకుండా చెప్పారు. అయినప్పటికీ మన పార్టిసిపెంట్స్ ఎవరైనా డౌట్స్ ఉంటే మీ టైం Yeah. పర్మిట్ చేస్తే ఒక 2-3 క్వశ్చన్స్ తీసుకుందాము. తప్పకుండా. ఓకే, హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకే మొదటి అవకాశం. పద్మజ మేడం, మీ క్వశ్చన్ అడగండి మేడం డైరెక్ట్గా. హ్యాపీ ఈవినింగ్ కాత్యాని మేడం. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. సూపర్ సెషన్ మేడం, సూపర్ సెషన్. మోర్ దాన్ ద అడ్వాంటేజెస్, ద డిసడ్వాంటేజెస్ ఆర్ రియలీ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మన పిల్లలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అవి. సో మనం ఎంత ట్రై చేస్తున్నా అది అలానే జరుగుతూ ఉన్నాయి. అయితే ఒక విషయం నా డౌట్ ఏంటంటే మేడం, మీరు అన్నారు కదా మనకి ఏదో ఒక రీల్ చేసాం అనుకోండి, దానికి 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి అంటే దానిని అనుసరించి మళ్ళీ నెక్స్ట్ రీల్ అలాగే తీస్తే మనకి ఎక్కువ వస్తాయి. బట్ దెన్ ఇఫ్ అలాంటి రీల్ మనకి ఇంట్రెస్ట్ లేదనుకోండి, మరి మనం అలా చేయలేం కదా. అంటే మ్యామ్ నేను ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పాను. ఏం చెప్పాను అంటే మన వైపు నుండి ఆలోచించొద్దు, ఆడియన్స్ వైపు నుండి ఆలోచించండి. అంటే మీకు ఒక రీల్ కాదు మ్యామ్, ఒక రీల్ అనేది మనం కన్సిస్టెన్సీగా పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా, అంటే కన్సిస్టెన్సీ అంటే రోజు మీరు పెడుతున్నారు, ఓకే, పెట్టినప్పుడు యూట్యూబ్ ఏదో ఒక రీల్ ని వైరల్ చేస్తుంది, ఓకే. కానీ మీకు అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కృష్ణుడి గురించి పెట్టారు మ్యామ్, ఓకేనా, చాలా పెట్టారు, మధ్యలో కృష్ణుడి గురించి పెట్టారు, అప్పుడు ఆ రీలు వైరల్ అయింది. ఒక్కటి అయినప్పుడు నమ్మకండి, 2 అయ్యాయి, 2 వైరల్ అయినప్పుడు డెఫినెట్ గా నమ్మండి. ఎందుకంటే మీ సబ్స్క్రైబర్స్ కో మీ ఫాలోవర్స్ కో కృష్ణుడి గురించి నచ్చుతుంది, అప్పుడు డెఫినెట్ గా మీరు అటు వెళ్ళాలి. అంటే ఇప్పుడు నాకు ఇష్టం లేదు, ఇప్పుడు మీరు ఏమంటున్నారు, నాకు ఇష్టం లేదు అది చేయటం, ఏదో ఒకటి చేశాను మ్యామ్. ఇప్పుడు మేము చేస్తున్న రీల్స్ ఏవైతే వైరల్ అవుతున్నాయో, మిలియన్ వ్యూస్ వస్తున్నాయో అవి మాకు నచ్చట్లేదు, కానీ వాటికే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, వాటికే మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. ఏవైతే మేము ఇష్టపడి చేస్తున్నామో వాటికి జస్ట్ కొన్ని కేసులో వస్తున్నాయి అన్నమాట, ఒక 59K అలా ఎలా వస్తున్నాయి అన్నమాట. మ్యామ్ అప్పుడు ఏం చేయాలి అంటే కొన్ని రోజులు మీకు ఇష్టం లేకపోయినా ఆ రీలే చేయండి. అంటే ఎందుకంటే మీకు సబ్స్క్రైబర్స్ పెరగాలి, మీరు ఏ రీల్ చేస్తున్నా వైరల్ అయిపోతూ ఉండాలి, అది అయ్యే వరకు మీరు అలా చేయాలి. ఆ తర్వాత నుండి మీకు నచ్చిందే చేయండి, అప్పుడు వాళ్ళందరూ చూస్తారు. ఎందుకంటే పద్మజ మ్యామ్ అనగానే వాళ్ళు ఎడిక్ట్ అయిపోతారు తెలియకుండా మీ ఛానల్ కి. అర్థమైందా మ్యామ్? అంటే మీ ఛానల్ కి ఎడిక్ట్ అయిపోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రోజు ఒక సీరియల్ చూసారు అనుకోండి మ్యామ్, కొత్తగా ఒక సీరియల్ వచ్చింది, ఓకే, సో ఆ సీరియల్ చూస్తున్నప్పుడు మామూలుగా దాన్ని స్టార్టింగ్ వాడు చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్తారు. ఒక కొత్త సీరియల్ ని ఎలా అంటే దగ్గర ఒక 2 నెలలు మిమ్మల్ని చాలా సస్పెన్స్ లో పెడుతూ ఉంటారు. ఎలా అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేటప్పటికి దీన్ని ఈ ఎండింగ్ అప్పుడు అక్కడ ఏమవుతుంది, రేపు ఏమవుతుంది, వాడు ఎందుకు అలా చూసాడు, ఆ అమ్మాయి ఎందుకు భయపడింది, ఇలా సంథింగ్ ఏదో పెడతారు. నెక్స్ట్ డే అలా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ గా ఒక 3 months దాన్ని చేస్తారు మ్యామ్. అప్పుడు మనం రోజు చూస్తుంటాం, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, సస్పెన్స్ గా ఉంది. అది ఏమవుతుంది 3 months చూసేటప్పటికి అది మనకు ఒక హ్యాబిట్ లా మారిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు సాగదీనివ్వండి, 10 సంవత్సరాలు చేయనివ్వండి, మనం చూస్తూనే ఉంటాం. బికాస్ మన సబ్ కాన్షియస్ మైండ్ లో అది ఫీడ్ అయిపోయింది. సో అందుకని మీరు సబ్స్క్రైబర్స్ కి తీసుకురావాలి. ఎగ్జాక్ట్లీ, వాళ్ళకి రీచ్ అవ్వాలి అంటే వాళ్ళకి ఏమి ఇష్టమో అది చేయండి. అలానే మీకు ఇష్టం లేకుండా మీరేమి ఆ రీల్ చేయలేదు కదా, అంటే మిగతావి చాలా ఇష్టం, ఇది కొంచెం తక్కువ ఇష్టం అంతే. సో నో ప్రాబ్లం. థ్యాంక్ యూ మేడం. సబ్స్క్రైబర్స్ మనం నచ్చితే మనం ఎట్లాంటి వీడియో తీసినా మనల్ని అంతే సార్, వాళ్ళు ఎగ్జాక్ట్లీ చూస్తూనే ఉంటారు, వ్యూస్ పెరుగుతూనే ఉంటాయని చక్కటి విషయం చెప్పారు మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎండి రఫీక్ గారు, సార్ క్వశ్చన్ అడగండి. హ్యాపీ చాలా సార్. చాలా అద్భుతంగా చెప్పారు మేడం. నా క్వశ్చన్ ఏంటిదంటే, మీరు రియల్ కంటెంట్ అయి ఉండాలి అని చెప్పారు. అయితే నేను ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక యూట్యూబ్ లో ఒక వీడియో చూసాను, ఆ వీడియో చూసి నేను కంటెంట్ రాసుకున్నాను. అదే కంటెంట్ ని మళ్ళీ నేను వీడియో చేయొచ్చా మేడం? ఒకవేళ చేస్తే అది రియల్ కంటెంట్ అవుతుందా? మళ్ళీ ఒకసారి చెప్తారా? అంటే మీరు వీడియో చూసారు, దాన్ని రాసుకున్నాను. రాసుకున్న తర్వాత అదే కంటెంట్ ను మళ్ళీ నా వేలో నేను యూట్యూబ్ లో నేను చెప్పవచ్చా మేడం?
ఈజీగా చెప్పొచ్చు. కావాలంటే మీరు అదంతా ఏం రాసుకున్నారో అదే మీరు అలా బట్టి పట్టి కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అప్పుడు అది మీది రియల్. రియల్ ఎలా అవుతుంది మేడం? ఆల్రెడీ అంటే అది ఒక్కటి అది కాపీ రియల్ చేస్తే కాదు అని మీకు తెలుసు, నాకు తెలుసు. దానిలో ఏఐకి తెలీదు, యూట్యూబ్‌కి తెలీదు. అది ఏంటి అంటే అదొక మిషన్ సార్. అది మనిషి కాదు. ఓకే. అర్థమవుతుందా? ఏంటి అంటే మనం కంటెంట్ ఏమైనా తీసుకోవచ్చు. కానీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ వీడియో ఏదైతే ఉందో దాన్ని మీరు సేవ్ చేసి, కాపీ చేసి మీ ఛానెల్‌లో పెట్టుకుంటే అప్పుడు అది తప్పు. మీకు ఓకే. అర్థమైందా? ఇప్పుడు అది ఏమవుతుంది? అది ఆల్రెడీ అల్గారిథం ఉంటుంది. అలాగే కోడింగ్ ఉంటుంది. మన ప్రతి రీల్ వెనకాతల ఒక కోడింగ్ ఉంటుంది. మీరు చూడండి, ఎప్పుడైనా ఒక రీల్ తీసుకొచ్చి కాపీ చేసి మీ దానిలో పెట్టండి, వెంటనే మీకు స్ట్రైక్ వస్తది. కాపీ కంటెంట్ అని. ఎందుకొస్తుంది? ప్రతి రీల్ వెనకాతల ఒక కోడ్ రాసి ఉంటుంది. కోడ్ లాంగ్వేజ్‌లో. కాబట్టి మీరు ఎలాంటి రీల్ ఎక్కడి నుండి దాక్కున్నది ఎక్కడి నుండో 10 సంవత్సరాల క్రితంది తెచ్చినా కూడా అది చెప్పేస్తుంది. అలా కాకుండా మీకు నచ్చిన కంటెంట్ మీరు చూసారు, రాసుకున్నారు. అది మీరు చెప్పండి. అది మీరు ఓను. ఎందుకంటే మీరు డైరెక్ట్‌గా మీరు మాట్లాడుతున్నారు. అంటే అది కొత్తది. కొత్తగా మీరు క్రియేట్ చేస్తున్నారు దాన్ని. రైట్? ఓకే మేడం. మేడం ఇంకొక అర్థమైందా డౌట్. సార్? యాహ్! అర్థమైంది. అంటే మా మా బంధువుల్లో మా బాబాయ్ కొడుకు 6 ఇయర్స్ మేడం. ఓకే. అతనికి ఫోన్ స్టార్టింగ్‌లో ఇచ్చి అలవాటు చేసిండ్రు. బట్ హ్మ్. ఇప్పుడు అతను ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నాడు. అసలు తినలేకపోతున్నాడు. నిద్ర కూడా సరిగ్గా పట్టకపోతున్నాడు. అసలు దాని నుంచి సార్. ఎంత చేసినా గూడంగా అది కాలేకపోతుంది మేడం. అది ప్రాబ్లమ్. అది ఏంటి అంటే సార్, యాక్చువల్‌గా ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఒకేసారి ఏది కూడా వెంటనే తీసేయకూడదు. ఇప్పుడు ఒక తాగిన వాళ్ళుంటారు సార్. డ్రింక్ చేస్తారు. వాళ్ళనైనా డాక్టర్ ఏం చెప్తారు? స్మోక్ చేసేవాళ్ళైనా, డ్రింక్ చేసేవాళ్ళైనా ఒకేసారి మనం ఎప్పుడూ ఆపేయకూడదు. గ్రాడ్యుయల్‌గా దాన్ని మానాలి అంటారు. ఎందుకంటే మన బ్రెయిన్ ఆల్రెడీ అడిక్ట్ అయిపోయి ఉంటది. ఈవెన్ ఇప్పుడు ఈ ఫోను చూడటం కూడా ఒక వ్యసనమే. మీకు అర్థమవుతుంది కదా! ఇది కూడా ఒక వ్యసనమే. కాబట్టి దీన్ని ఏం చేయాలంటే నెమ్మదిగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ బాబున్నాడు. వాడు ఒకవేళ ఒక 2, 3 గంటలు చూస్తున్నాడు రోజుకి. అప్పుడు ఏం చేయాలి? వాడికి ఒక 1 వీక్ 2.5 గంటలు చూపించాలి. ఆ నెక్స్ట్ వీకు 2 గంటలే చూపించాలి. ఆ నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి గంటన్నర, గంటకు రావచ్చు. ఎందుకంటే వాడు టైమ్ పీరియడ్ కొంచెం తగ్గింది. వాడికి కొంచెం అలవాటు అవుతుంది. అప్పుడు నెమ్మదిగా అది కూడా మంచిగా ఎలా అంటే, నాన్న ఇప్పుడు చూసావు కదా! మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ తర్వాత నీకిస్తా అని చెప్పి తీసుకొని అప్పుడేం చేయాలి? ఆ బాబుతో పాటు అయితే మదరో, ఫాదరో లేదంటే ఇంట్లో అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తాతయ్య ఎవరుంటారో వాళ్ళు కొన్ని బొమ్మలు పెట్టి ఎంగేజ్ చేసి ఆడించాలి. లేదు అంటే కథలు చెప్పాలి. వాడితో ఆడుకోవాలి. అలా చేసినప్పుడు 10 నిమిషాల్లో ఇస్తామని మనం చెప్తాం. కానీ మనం వాడిని ఆటల్లో ఇన్వాల్వ్ చేస్తున్నాం. వాడిని లేదు అంటే వాడికి కథ చెప్పేటప్పుడు వాడు ఇన్వాల్వ్ అయిపోతున్నాడు. మీకు యెస్. అర్థమవుతుందా? అప్పుడు వాడికి తెలీదు ఇంకా 10 మినిట్స్ అయ్యిందో లేదో అని. వాడు అది మర్చిపోతాడు. అలా నెమ్మదిగా తర్వాత నాన్న పద మనం పార్క్‌కెళ్దాం. పార్క్‌కెళ్ళి ఆడుకుందాం. సూపర్‌గా ఉంటుంది. అలా చెప్పాలి. అప్పుడు పార్క్‌కెళ్ళినప్పుడు మన ఫోన్ మనం కూడా పట్టుకెళ్ళకూడదు. ఓకే. అప్పుడు వాడికి గుర్తుండదు. వావ్! నువ్వు భలే ఆడుతున్నావే! లేదు అంటే మన క్లాస్ మంచిగా ఇంట్లోనే ఆడిస్తున్నారు. మంచిగా డ్రాయింగ్ ఏద్దామంటాం. మీరు ఒక పేపర్ తీసుకుంటే నేను ఒక పేపర్ తీసుకుంటాను. అంటే ఆ బాబుకిచ్చి బాబు వేయమంటారు. మదరో, పేరెంటో ఎవరో ఒకరు ఏస్తారు. చక్కగా వేస్తారు. వేసినప్పుడు వావ్! ఏంట్రా ఇంత ఏస్తావా నువ్వు? అసలు నాకు తెలీదే నీకింత డ్రాయింగ్ వచ్చని. అనగానే వాడు నిజమేమో! వాడు ఏమైనా గీయని. కానీ ఏమనిపిస్తది? ఆహా! మా అమ్మ నన్ను పొగిడింది. అంటే నేను చాలా ఏస్తున్నాను. నెక్స్ట్ టైమ్ ఏం చేస్తాడు? నాన్న డ్రాయింగ్ ఏద్దామా? అనగానే ఏమంటాడు? ఓకే అమ్మ. కదా! డాడీ యెస్. డ్రాయింగ్ ఏద్దాం. ఎందుకంటే నిన్న పొగిడాం. అంటే అక్కడ ఏం చేస్తున్నాం? వాడి మైండ్‌ని ట్యూన్ చేస్తున్నాం. అలా నెమ్మదిగా ఇప్పుడు అన్నం తిన్నప్పుడు కూడా అంతే. ఫస్ట్ అన్నం తిన్నప్పుడు ఒక 2 రోజులు ఏడుస్తారు. ఏడ్చినా నష్టం ఏమీ లేదండి. 2 రోజులు తినరు. తినకపోయినా నష్టం ఏమీ లేదు. ఓకే. సో, ఓకే. వాళ్ళు ఏడుస్తున్నారని మనం ఇస్తూ ఉన్న కొద్దీ చిన్న పిల్లలు చాలా తెలివైన వాళ్ళు.
మనకన్నా వాళ్ళు చాలా స్మార్ట్. వాళ్ళకి తెలిసిపోతుంది. నేను ఏడ్చానంటే మా అమ్మ ఫోన్ ఇస్తది. నేను 2 ముద్దలు తినకపోతే మా అమ్మ ఫోన్ ఇస్తది. అంతే సింపుల్. కాకపోతే జనరల్‌గా అమ్మలు, నాన్నలు అంటే ఇప్పుడు అసలు వాళ్ళు అడగకుండానే మనమే అన్ని కనీసం ఆకలి అని అడగట్లేదు. అడిగే ఛాన్స్ కూడా మనం ఇవ్వట్లేదు. 6 అయింది కదా వాడికి ఆకలేస్తుంది. 7 అయింది కదా పాపకి అన్నం పెట్టాలి. అసలు వాళ్ళకి ఆకలేస్తుందా? వాళ్ళు ఆడుకుంటున్నారా? వాళ్ళకసలు తినాలనిపిస్తుందా? తినాలనిపించి మనకు అనవసరం. అంతా మన ఇష్టమే. మనమేం చెప్తామో అదే వాళ్ళు చేయాలి. చేయకపోతే మా పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారండి. ఇలా ఉంటుంది. సో, మనం కూడా మారాలి. వాళ్ళు కూడా మారాలి. సో, 2 కొంచెం బ్యాలెన్స్ చేయాలి. ఓకే మేడం. గుడ్ ఆన్సర్ మేడం. ఒకవేళ మీకు నిజంగా దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే నిజంగా నాకు పర్సనల్‌గా ఫోన్ చేయండి. నేను దీని మీద చాలా చాలా చెప్తాను. మీకు ఓకే మేడం. ఇన్ఫర్మేషన్. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. చాలా ఎక్స్ప్లెనేషన్ బాగా ఇచ్చారు. యాక్చువల్‌గా అంటే నాకు కాకపోతే తెలిసిన కొంచెం ఎక్కువ టైం నో తీసుకున్నానేమో ప్రాబ్లమ్ మేడం. తెలుసు. మంచి టాపిక్ అడిగారు సారు. ఏంటంటే అవును. యాక్చువల్‌గా మనం రీల్స్ చూస్తూ ఉంటా కొద్దీ డోపమిన్ లెవెల్స్ మనలో పెరిగిపోయి డోపమిన్ అడిక్షన్‌కి అలవాటు పడుతుంటాము. దాన్ని అవును సార్. రీడిక్ట్ చేయడానికి మీరు చెప్పినటువంటి టెక్నిక్స్ చాలా ఉపయోగపడతాయి మేడం. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. అసలు మనం అది లేకుండా ఉండడమే బెస్ట్. థ్యాంక్ యూ మేడం. అవును సార్. నెక్స్ట్ థాంక్ యూ హరిత సార్. మేడం. హరిత మేడం అన్మ్యూట్ చేసుకొని క్వశ్చన్ అడగండి మేడం. సారీ నాకు నేమ్ చెప్పినప్పుడు కట్ అయిందండి. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ హ్యాపీ ఈవినింగ్ ఈవినింగ్ కత్య. హరిత మ్యామ్. వెరీ నైస్ సెషన్ అండి. యాజ్ ఏ థాంక్ యూ. మెసేజ్ నేను ఓన్లీ పాజిటివ్స్ చెప్పి సోషల్ మీడియా ఇలా చేస్తారనుకున్నా. బట్ తస్మాత్ జాగ్రత్త అని కాషన్స్ చెప్పడం నాకు చాలా నచ్చింది. అండ్ ఓహ్! మీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? అండ్ నా మీది మెయిన్ కంటెంట్ ఏంటి సోషల్ మీడియాలో? జస్ట్ వాంట్ టు నో. ఓకే. యాక్చువల్లీ నాది మెయిన్ కంటెంట్ అయితే మోటివేషనల్ స్పీకింగే మ్యామ్. మోటివేషనల్ మీదే నేను వెళ్తాను. నా ఛానెల్ కూడా మోటివేషనల్ ఛానెల్ సునీత కాత్యాయని ఇన్‌స్టాగ్రామ్‌లో. ఓకే. సునీత ఓకే. కాత్యాయని ఆఫీషియల్ అని ఉంటుంది. సో, దానిలో ఓకే. 38K ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ ఫేస్‌బుక్‌లో కూడా సునీత కాత్యాయని అనే ఉంటుంది. 25K ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ ఓకే. యూట్యూబ్ యాక్చువల్‌గా నేను ఎప్పుడో స్టార్ట్ చేశాను మ్యామ్ కోవిడ్ బ్యాక్. దానిలో చాలా మల్టిపుల్ ఉన్నాయన్నమాట. అంటే ఆర్ట్ అండ్ ఓకే. క్రాఫ్ట్ ఉంటుంది, స్టోరీ టెల్లింగ్ ఉంటుంది, అండ్ ఫోటోగ్రఫీ ఉంటుంది. అలా చాలా చాలా గ్లాస్ పెయింటింగ్, పాట్ పెయింటింగ్ చాలా ఉంటాయి అందులో. సో, ఓకే. ఫ్లవర్ మేకింగ్, చాక్లేట్ మేకింగ్ ఇంకా చెప్పుకుంటూ పోతే అది చాలా పెద్ద లిస్ట్ అన్నమాట. యెస్. సో, యెస్. ఓకే. ఐల్ గో త్రూ మల్టిపుల్ వన్స్. అండ్ యాహ్! ఒకటి యాక్చువల్లీ అంటే మీ కంటెంట్ పరంగా చూస్తే ఇట్స్ హ్మ్. కంప్లీట్‌లీ మోటివేషనల్. పిల్లలకి యెస్. కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి అని. అవును. అయితే అది సోషల్ మీడియాలో అదొక్కటే జరగదు యాక్చువల్లీ. మనం షాపింగ్ అనుకున్నాం. ఇలా చాలా మాట్లాడుకున్నాం కదా! అవును. చాలా అవును. ఏరియాస్ జరుగుతూ ఉంటుంది. హ్మ్. సో, సోషల్ మీడియా గురించి మీరు అంటే యాక్చువల్లీ నేను వేరేలా కాదండి. జస్ట్ ఏం డోంట్ టేక్ పర్వాలేదు ఇట్ మ్యామ్. మీరు పర్సనల్. అడగొచ్చు. ఏం పర్వాలేదు. 100%. ఏంటంటే ఇప్పుడు సిగరెట్ ఉంటుంది. సిగరెట్ ప్యాకెట్ మీద లైక్ ఇట్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఉంటుంది. హ్మ్. ఇట్ మే లీడ్ టు క్యాన్సర్ అని ఉంటుంది. బట్ సిగరెట్ హ్మ్. ప్రొడక్షన్ చాలా ఉంటుంది. హ్మ్. చాలా ఉంటుంది. ఎదురుగుండా హ్మ్. అంటే మోర్ అండ్ మోర్ హ్మ్. అవైలబిలిటీలో ఉంటుంది. హ్మ్. దిస్ సెషన్ అంటే ఈ సెషన్ నాకు అలాగే అనిపించింది. హ్మ్. సో, కానీ ఇప్పుడు చూడండి భగవద్గీత కానీ, ఇప్పుడు మీరు మోటివేషనల్ ఇవన్నీ ప్రజలకు వెళ్ళాలి. కంపల్సరీ వెళ్ళాలి. వెళ్ళాలంటే మనం లైవ్‌గా ఎళ్ళలేము. దానికి సోషల్ మీడియా హ్మ్. కావాలి. అవును. అదే మ్యామ్. కంపల్సరీ కావాలి. అవును. హ్మ్. హ్మ్. కావాలి. సో, హ్మ్. ఏంటంటే మేబీ మన ఇంపాక్ట్ ద్వారా చెప్పే దాంట్లో కూడా ఆహ్, మన బిజినెస్ గురించని మీరు హైలైట్ చేశారు. ఈ మేకప్ హ్మ్. కానివ్వండి, కానీ ఇవన్నీ చెప్పారు. బట్ ఇప్పుడు హ్మ్. మనం ఎంతో మంది గృహిణులు ఇప్పుడు చూస్తున్నాం మనమే రీల్స్ చూస్తున్నప్పుడు. ఎంతో అవును. మంది గృహిణులు మనం ఎంత దారుణంగా చేస్తున్నారంటే డాన్సులు కానివ్వండి, ఇవి కానివ్వండి అవును. ఎంత అంటే ఎడిక్ట్ అయిపోయి బట్ ఫ్యామిలీలో పిల్లలు మాత్రం ఎగ్జాక్ట్‌లీ మ్యామ్. మంచిగా నేనిప్పుడు మీరు కంటిన్యూ చేయండి. యాహ్! నేను చెప్తాను. యాహ్! మీ సెషన్ మీరంత మీరు 25% అడ్వాంటేజెస్ చెప్తే 75% డిసడ్వాంటేజెస్ చెప్పారు. దట్స్ అవును వై మ్యామ్. ఐ ఎందుకంటే ఆల్రెడీ సోషల్ మీడియా గురించి మీ అందరికీ తెలుసు. తెలియనిదేమీ యాహ్! లేదు. రైట్? సో, యాహ్! దాని గురించి యాహ్! నేను చెప్తే మీకు బోర్ కొడుతుంది. కానీ తెలియని విషయం అంటే ఇప్పుడు చూడండి కాయిన్‌కి అంటారు కదా! రూపాయికి 2 వైపులా ఉంటుంది. ప్లస్, మైనస్. సో, సోషల్ మీడియా కూడా అలాంటిదే. మనకి బయట కనిపించిందంతా నిజం కాదు.
ఇప్పుడు సోషల్ మీడియాలో చూడండి, లేదు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇవన్నీ పక్కన పెట్టండి, వాట్సాప్ చూడండి, వాట్సాప్ అందరికీ ఉంది కదా, వాట్సాప్ అవును. అందరికీ ఉంది కదా. సో దానిలో ఏంటి స్టేటస్లు ఉంటాయి, స్టేటస్ లో ఎంత అందమైన ఫొటోస్ పెడతారు. ఎవరైనా బాగాలేని ఫొటోస్ పెడతారా, లేదంటే నేను బాధగా ఉన్నా ఈ రోజు అని ఒక ఫోటో పెడతారా? ఎవరు పెట్టరు. అందరూ ఏంటి వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ తో చాలా బాగున్నట్టు పెడతారు. అసలు అలాంటివి చూస్తే ఒక్కోసారి ఏదో అనిపిస్తుంటుంది, ఏంటో వీళ్ళు అంత అందంగా ఉన్నారు, మా ఆయన ఒకసారి నాతో ఫోటో తీసుకోరు, నా డీపీలో ఒకసారి లేరు, ఇలా అందరికి అనిపిస్తుంది. ఇవి నాకు సో కూడా అనిపిస్తుంది. ఇవన్నీ యా యా సారీ అంటే ఫర్ మ్యామ్ ఇవన్నీ ఇక్కడ మనం ఏం ఇండైరెక్ట్ గా చెప్పాలనుకుంటున్నానంటే మేడం సారీ ఫర్ యా ఇంటరప్షన్. ఆ, కొంచెం మనం టైం కూడా చూసుకుందాం మేడం. ఇంకా అవును క్వశ్చన్ సార్, చూసుకోండి సార్. యాక్చువల్ గా అంటే అడుగుతాను నేను మేడం. ఇది మీరు ఒక్కటి డైరెక్ట్ క్వశ్చన్ అడగండి, లేదంటే అవును మేడంతో మీరు పర్సనల్ గా కూడా మాట్లాడవచ్చు. యా అవును పర్సనల్ అని కాదు సార్, మామూలుగా ఇప్పుడు మన ఇది మ్యామ్, ప్లాట్ఫామ్ నేను దీనికి డైరెక్ట్ సింపాథియస్ ఇమోటివ్ చెప్పేస్తాను, నాకు ప్లాట్ఫామ్ అర్థమైంది. కదా. ఇక్కడ మనం ఇండైరెక్ట్ గా మనము యా డూ ఇట్ అని చెప్తున్నట్టు ఉంది కదా, అది మనం ఎంతవరకు మనం చేయొచ్చు అని. కాదు మ్యామ్, మీరు ఇప్పుడు ఏం అడిగారంటే నేను అడుగుతాను, అదా కాదా నాకు చెప్పండి. యాక్చువల్ గా మీరు యా ఏమంటున్నారంటే సోషల్ మీడియాలో చాలా మంది లేడీస్ చాలా అంటే బియాండ్ అంటే అది వెళ్ళిపోతున్నారు, సమ్ అదే కదా ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అంతే. కదా మ్యామ్ మీరు సో అంటుంది అదే. నేనేమంటున్నానంటే సోషల్ ఇదంతా మీడియా ఇన్ఫ్లుయెన్స్. వెళ్ళమంటారా వద్దంటారా ఫైనల్ గా, అంటే మీ ఒపీనియన్. నా ఒపీనియన్ అంటే నేను ఆల్రెడీ సోషల్ మీడియాలోకి వెళ్ళిపోయాను మ్యామ్, ఇప్పుడు ఒపీనియన్ చెప్పడానికి ఏమీ లేదు. కాకపోతే ఒకటి చెప్తాను, నాకంటూ నాకు ఒక సర్కిల్ ఉంది. ఓకే, నేను ఒక సర్కిల్ పెట్టుకున్నా, లేదంటే ఒక లైన్ పెట్టుకున్నా, దాని నుండి నేను బయటకు వెళ్ళను, దాని నుండి ఎవరిని నా లోపలికి రానివ్వను. ఇది నా రూల్. అర్థమైందా మ్యామ్? ఏదైనా అంటే ఏదైనా మనం చెయ్యాలనుకున్నాం అనుకోండి మ్యామ్, ఇప్పుడు నేను సోషల్ మీడియాలో ఉన్నాను, కానీ మా ఫ్యామిలీ అందరూ చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటున్నారు ఇప్పుడు నా గురించి. ఎందుకు చెప్పుకుంటున్నారు అంటే నా వే ఆఫ్ డ్రెస్సింగ్ అయి ఉండొచ్చు, నేను మాట్లాడే పద్ధతి అయి ఉండొచ్చు, అవునా కాదా? ఎస్ అంటే సోషల్ ఎస్ మీడియాలో ఉన్న ఎస్ వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు. కాదు, ఓకే, ఇలాంటి ఎగ్జాంపుల్స్ హైలైట్ అవ్వాలి, నేను అదే ఇలాంటివే ఎక్కువ చెప్తున్నాను హైలైట్ మ్యామ్. ఇప్పుడు అవ్వాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకోండి, నేను వెళ్ళాను, ఇప్పుడు నేను అంటే ఏంటి, నేను ఫుల్ ఫిక్స్ అయి వెళ్ళా. నేను అదే చెప్తున్నాను, మీరు సోషల్ మీడియాలోకి వెళ్దాం అనే ముందు ఇవన్నీ ముందు అనుకొని వెళ్ళండి. ఎందుకంటే సోషల్ మీడియా అనేది అంత ఈజీ కాదు. అంటే ఇప్పుడు మంచి జరిగినప్పుడు మనల్ని ఎంత పొగుడుతారో, చెడు అయితే కూడా అలానే ఉంటుంది మ్యామ్, అంతే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, అంతే. వెళ్ళండి, వెళ్ళొద్దని థ్యాంక్ నేనేం యూ. చెప్పను, కానీ మీరు దానికి పర్టికులర్ గా నేను ఇలానే ఉంటాను అని ఏమంటారు, ఒక ఫార్ములాసో లేదు అంటే ఒక రూల్స్ పెట్టుకొని వెళ్ళండి, నేను అదే చెప్తాను, అంతే. ఓకే వెళ్ళొద్దని ఏం చెప్పండి. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఇంకా సారీ సార్. చాలా మంది క్వశ్చన్స్ అడిగే వాళ్ళు ఉన్నారు మేడం. జస్ట్ అడిగే వాళ్ళు ఒక్కొక్క మినిట్ లో మీరు ఒక క్వశ్చన్ అడగండి, ఆన్సర్ కూడా వస్తుంది. మనోప్రియ మేడం అన్మ్యూట్ చేసుకుని అడగండి. మేడం హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. మ్యామ్ ఇప్పుడు లింక్డ్ ఇన్ అని చెప్పారు కదా మేడం మీరు, అదంటే ఏంటి మేడం, యాపా లేకపోతే యూట్యూబ్ లోనే వస్తుందా లేకపోతే లేదు మ్యామ్, అది సెపరేట్ మ్యామ్. లింక్డ్ ఇన్ యాప్ అని ఉంటుంది, మీరు దాన్ని ఒకసారి వెళ్ళి అందులోకి అంటే అది ఏంటి అంటే అది 100% ప్రొఫెషనల్ మ్యామ్. అది అదే డౌట్ మేడం, అదంటే దాన్ని ఏంటి separate అంటే యాపా జాబ్, లేకపోతే నేను చెప్పాను కదా లింక్డ్ ఇన్ అని, మీరు జస్ట్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి లింక్డ్ ఇన్ అని కొట్టండి, వస్తుంది. రాకపోతే ఒకసారి అది చెప్పండి. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ప్రశాంతి జయ మేడం. ప్రశాంతి మేడం అన్మ్యూట్ చేసుకుని అడగండి మేడం క్వశ్చన్. ఎస్ మ్యామ్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా క్లియర్ గా అర్థమైంది. అయితే మీరు చెప్పింది నాకు ఒక జేబీసీఐ ఫౌండేషన్ అని ఒక ఛానల్ క్రియేట్ చేశాను. బట్ ఈ క్లాస్ విన్నాక ఇక నుంచి నేను డైలీ ఒక వీడియో అనేది ప్లాన్ చేసుకుంటాను మ్యామ్. సో నాకు ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్, ఇప్పుడు మనం ఒక లింక్, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూట్యూబ్ లో ఒక వీడియో షేర్ చేశాక ఆ వీడియోని సమ్ గ్రూప్స్ కి మనం షేర్ చేస్తాం కదా మ్యామ్. లింక్ ని షేర్ చేసేటప్పుడు సో ఓన్లీ లింకే వస్తుంది, మనకు థంబ్నెయిల్ కనిపించట్లేదు. సో దానికి ఎలా ఉంటుంది, అంటే అట్లా ఎందుకు వస్తుంది మ్యామ్ అది? లేదు మ్యామ్, యాక్చువల్ గా కనిపిస్తుంది కూడా మీకు.
అంటే మీరు ఓన్లీ లింక్ నే షేర్ చేస్తున్నారేమో, ఒకసారి చూడండి. లేదు మ్యామ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడియో వస్తుంది అనుకోండి, షేర్ ఆప్షన్ ఉంటుంది కదా, షేర్ తీసుకున్నాక మన వాట్సాప్ కి పంపించేటప్పుడు ఓన్లీ లింకే షేర్ అవుతుంది. ఓకే, నాకు అర్థమైంది మ్యామ్. ఇది చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది. మీరు ఓకే మ్యామ్. నేను రేపు నేను మీకైనా కాల్ చేస్తాను, మీరైనా నాకు కాల్ చేయండి. షూర్ మ్యామ్, డెఫినెట్లీ. షూర్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. శ్రీను కంబాల గారు సార్, అన్మ్యూట్ చేసుకుని అడగండి సార్. శ్రీను సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. నాకు బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, నేను మోటివేషన్ స్పీకర్ కావాలని, తర్వాత నాకు అదర్ బిజినెస్ ఉన్నాయి. నేను మల్టిపుల్ ఛానల్ స్టార్ట్ చేసుకోవాలా, ఒక సింగిల్ ఛానల్ మీదే మల్టిపుల్ గా వీడియోస్ పెడుతూ ఉండాలా? ఇది క్వశ్చన్ మేడం. యాక్చువల్ గా వద్దు సార్, మల్టిపుల్ గా ఎప్పుడు వెళ్ళకండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మోటివేషనల్ స్పీకర్ అండ్ మీకు ఇంకేదో ఒక డ్రాయింగ్ లేదంటే సింగింగ్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుందాం. సో ఈ మోటివేషనల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి సాంగ్స్ ఇంట్రెస్ట్ అది ఉండాలని కాదు మేడం క్వశ్చన్. నాకు అదర్ బిజినెస్ ఉంది, ట్రెడిషనల్ బిజినెస్ ఓకే ఉంది. ఓకే ట్రెడిషనల్ బిజినెస్ మీద ఒక ఛానల్, నేను పర్సనల్ గా అంటే మోటివేషన్ మీద అన్ని సబ్జెక్ట్, మోటివేషన్ రిలేటెడ్ సబ్జెక్ట్ ఒక ఛానల్. నా ట్రెడిషనల్ బిజినెస్ ఒక ప్రోడక్ట్ ఉంది మేడం. నా ట్రెడిషనల్ బిజినెస్ లో ఓకే దానికి ఒక ఓకే ఛానల్, సార్. దీనికి ఒక ఛానల్ పెట్టుకుంటారా? ఒకే ఛానల్ లో మల్టిపుల్ గా అన్ని కూడా ప్రమోట్ చేయమంటారా? అది క్వశ్చన్. లేదు సార్, మీ బిజినెస్ ది ఒక ఛానల్ పెట్టుకోండి అండ్ మోటివేషనల్ ఓకే, అన్ని కలిపి ఒకటి పెట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. రవికుమార్ సార్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ సార్. మేడం, రియల్ గా మీరు ఒక మెంటర్ అయి ఉండి ఈరోజు చెప్పిన క్లాస్ చాలా వండర్ఫుల్ మేడం. సోషల్ థ్యాంక్ మీడియా యూ గురించి సార్. చాలా చక్కగా చెప్పారు మేడం. అయితే నా చిన్న డౌట్ ఏంటంటే మేడం, యాక్చువల్ గా మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీరు ఓకే ఒక విషయం చెప్పారు మేడం, టైటిల్ కోసం అని చెప్పేసి. మనం పెట్టుకునే టైటిల్ ని బట్టి మనకు వ్యూవర్స్ వస్తారు, మానిటైజేషన్ అవుతా అని చెప్పారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడం, నేను ఒక ఛానల్ పెడదాం అనుకుంటున్నా. సో ఓకే దాంట్లో నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, ఎడ్యుకేషన్ కి సంబంధించిన పెడదాం అనుకుంటున్నా. అంటే ఇప్పుడు దేనికి సార్? ఎడ్యుకేషన్ కి సంబంధించి ఓకే నేను ఒక యా, యా. టైటిల్ పెట్టుకుంటున్నా మేడం. సో దాంట్లో నేను ఏ రకమైనటువంటి పోస్టులు పెట్టొచ్చు? ఎడ్యుకేషన్ అంటే మీరు ఎడ్యుకేషన్ అంటే మళ్ళీ దానిలో చాలా ఉన్నాయి. అంటే మీరు అదే ఏంటి, అదే స్కూల్ పిల్లలకి పెట్టాలనుకుంటున్నారా, కాలేజ్ వాళ్ళకి పెట్టాలనుకుంటున్నారా, లేదంటే ఏజ్ కూడా ఉంటుంది. అంటే మీరు 0 to 10 years పెట్టాలనుకుంటున్నారా, 10 to 15 years పెట్టాలనుకుంటున్నారా? దీనిలో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి సార్. అవన్నీ కూడా మీరు ఇప్పుడు ఒక మేడం, మనం మనం పెట్టుకునే టైటిల్ మనం మానిటైజేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా మేడం? లేదు సార్, అలా ఏమండి. అంటే ఇప్పుడు మీరు ఒక టైటిల్ ఒకటి పెట్టి మనం ఎడ్యుకేషన్ అనే టైటిల్ పెట్టేసి దానికి సంబంధం లేనటువంటి వీడియోస్ మనం చేయనిక లేదు. అలా ఏం లేదు సార్, చేసినా ఏం అవ్వదు. కాకపోతే అది రియల్ కంటెంట్ అవ్వాలి అంతే. రియల్ కంటెంట్ అయి ఉండాలి. అంతే, మీ పేరుకి, మీ ఛానల్ నేమ్ కి, మీ వీడియోస్ కి ఏమీ ఇది ఉండదు సార్. అలా ఏం ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ మేడం. మేడం లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మేడం. ఓకే సాయిబాబు సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ ఇంపాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్. రియల్లీ మేడం, చాలా క్లియర్గా ఎట్లుందంటే, ఒక మంచి టీచర్ ఒక స్టూడెంట్స్కి ఎగ్జాంపుల్స్తో సహా చెప్తారు చూడండి, అంత అద్భుతంగా చెప్పారు. చాలా బాగుంది. క్వశ్చన్ ఏంటంటే మేడం, క్వశ్చన్ కాదు, ఒక డౌట్ అన్నట్టు. అయితే నేను ఎప్పటి నుండో యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను, కానీ ఓకే ఎలా స్టార్ట్ చేయాలో అని చెప్పేసి డౌట్ తోటి, అంటే స్టార్ట్ చేస్తే మళ్ళీ మనం ఎఫెక్టివ్గా వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో నేను ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు. మొత్తం అని నేర్చుకొని ఒక పర్ఫెక్ట్ వీడియోతో వెళ్దామని నేను ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు అన్నట్టు. మీ ఓకే సజెషన్ ఏమి ఇస్తారు మేడం నాకు? అంటే సార్, ఒక్కటి యాక్చువల్ గా మనం ఏ ఫీల్డ్ లో అయినా పర్ఫెక్ట్ అయ్యాక చేద్దాం అనుకుంటే లైఫ్ లో ఎప్పుడు ఏం చేయలేము. ఎందుకంటే మనం ఎప్పటికీ పర్ఫెక్ట్ అవ్వలేము. కాబట్టి ఒక స్టెప్ వేస్తేనే తెలుస్తుంది మనం ఎంత వరకు ఉన్నాం, పర్ఫెక్ట్ అయ్యామా లేదా. ఇంకా పర్ఫెక్ట్ అవుతూ వెళ్తూ ఉంటే, నేర్చుకుంటూ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్ గా పర్ఫెక్ట్ అయిపోతారు సార్, అంతే. కాబట్టి సూపర్ స్టార్ట్ చేయండి ఫస్ట్. ఎప్పుడైనా ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి అంతే.
థ్యాంక్ యూ సార్. లైఫ్ అనేది ఎవ్రీడే లెర్నింగ్ అనేది ఒక అంతే మాటలో సార్. చెప్పేసి. అది ఏ ఫీల్డ్ కైనా దేనికైనా అదే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ పార్టిసిపెంట్స్ యూ సార్. అందరి డౌట్స్ కు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. మహేందర్ సార్ వచ్చారు. మహేందర్ సార్, ఓవర్ టు యూ సార్. సార్ హ్యాపీ అమ్మా, ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మా అందరికి. హ్యాపీ ఈవినింగ్ అండి. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ నమస్కారం సార్. నమస్కారం రమేష్ గారు, మెంటర్స్ కి హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అమ్మా. హ్యాపీ ఈవినింగ్ సార్. కాతేరి మేడం గారి క్లాస్ అద్భుతంగా వచ్చినట్టుంది. నాకు తెలిసి అయ్యో. రాత్రే మన వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో 1000 మంది సబ్స్క్రైబర్స్ 10,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చేటట్టున్నారు. వాళ్ళ డౌట్స్ అడుగుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా సూపర్ మా. ఇఫ్ యూ డోంట్ మైండ్ రమేష్ గారు, సార్ కాతేరి గారి నంబర్ ని మన గ్రూప్ లో షేర్ చేయండి. తెలిసినా సరే స్పీకర్ గారు కాబట్టి షేర్ చేయండి. కొంచెం ఇంకా వివరంగా అడగండి మీరు డౌట్స్. ఎందుకంటే ఇక్కడ ఉన్న సమయం వాళ్ళంతా గౌరవిస్తూ ముందుకెళ్దాము. 9:30 అవుతుంది కాబట్టి. ఓకేనా రమేష్ గారు? ఓకే సార్, ఇప్పుడు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. ఫ్రెండ్స్, మీకు సునీత కాతేరి మేడం నంబర్ మీకు తెలుసు, అయినా సరే మరోసారి పంపిస్తాం. ఒక చిన్న మెసేజ్ చేయండి చాలు. మేడం ఈ టైంలో మీరు ఫ్రీగా ఉన్నారా, మేము మాట్లాడొచ్చానండి. ఎప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు మీకున్న డౌట్స్ అన్ని అడగండి. ఆమెకు ఇన్స్టాగ్రామ్ లో కొన్ని వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. మీరు కూడా అలా సోషల్ మీడియాలో చక్కగా ఫాలోవర్స్ ని ఎలా చేసుకోవాలో చెప్పే ప్లాన్స్ అని చెప్తుంది. ఈ సమయాన్ని గౌరవిస్తూ కాస్త ముందుకెళ్దామండి. రేపటి రోజున ఒక అద్భుతమైన క్లాస్, అలాగే డే ఆఫ్టర్ టుమారో మీకు రాజీవ్ దీక్షిత్ గారి ఒక అవుట్పుట్ ఉంది చూడండి. సెకండ్ రాజీవ్ దీక్షిత్ గారి వీడియో మీద మీకు ఇంతకుముందు చేసినటువంటి అవుట్పుట్ కొంచెం ప్లాన్గా చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పటికంటే ఇంకొంచెం బాగా, ఎక్కడైనా చిన్న చిన్న పొరపాటు చేయంటే ఆ పొరపాటును అధిగమిస్తూ ఇంకొంచెం బాగా చేస్తారని కోరుకుంటున్నానండి. రమేష్ గారు, రమేష్ సార్, మీరు ఇంకేమైనా దీనికి యాడ్ ఆన్ చేస్తూ ఈరోజు సెషన్ క్లోజ్ చేద్దాం సార్. ఏం లేదు సార్, కొంచెం ఆబ్సెంట్స్ బాగా అవుతున్నారు, అదొకటి చెక్ చేసుకోండి దయచేసి. రైట్. ఎందుకంటే వీడియోస్ కూడా ఆన్ చేయండి, టైం కు జాయిన్ అవ్వండి. 8 కి ఎట్టి పరిస్థితుల్లో క్లాస్ స్టార్ట్ అవ్వాలండి. ఇది ఒక చిన్న సూచన. వచ్చిన వాళ్ళే బాగా వస్తున్నారు, రాని వాళ్ళు రావట్లేరు. సో అటెండ్ అవ్వండి, వీడియోస్ ఆన్ చేయండి, కరెక్ట్ టైం కు జాయిన్ అవ్వండి. మీరు తెలుసుకోవాల్సిన విషయాలు మనమే నష్టపోతాం లేట్ గా జాయిన్ అయితే. క్లాస్ అనేది లేట్ అవుతుంది. అంతే అండి. ధన్యవాదాలు రమేష్ సార్, అందరికీ. రమేష్ సార్, మనం అటెండెన్స్ బాగా వచ్చిన టీమ్స్ కి బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నాం కదా, అది ఇప్పుడు లేదా? ఇచ్చినాం సార్, లాస్ట్ వీక్ రిలీజ్ చేసినాము, మొన్న అసైన్మెంట్ చేసినాము, మళ్ళీ ఈ వీక్ రిలీజ్ చేస్తాం సార్ బెస్ట్ వాళ్ళకి. ఖచ్చితంగా చేయండి. వీలైతే వీకెండ్ లోపల వాళ్ళ ఇంటికి మంచి ప్రైజెస్ పంపిద్దాంలేండి. తప్పకుండా సార్. ఆఫ్లైన్ వరకు ఎందుకు వెయిట్ చేయడం? వీకెండ్ వాళ్ళ అడ్రసెస్ తీసుకొని వెంటనే వాళ్ళకే ఇంటింటికి పంపించేద్దాము. కానీ అందరు రావాలా, అందరు టీమ్ నుంచి. లాంగ్ అబ్సెంటీస్ కనిపెట్టండి. ఫస్ట్ మీరు మాట్లాడండి మీ ఫ్రెండ్స్ తో, తర్వాత మీ మెంటర్స్ తో మాట్లాడించండి. ఆ తర్వాత మన ఇన్ఛార్జ్ గారికి ఇవ్వండి. ఖచ్చితంగా రప్పించుకునే బాధ్యత మనదే. సరిగ్గా మన వాళ్ళు కూడా నేర్చుకోవాలి. ఓన్లీ మనం మాత్రం నేర్చుకుని మన వాళ్ళం గొప్ప అయితే ఎట్లా? మనం అందరు కావాలి కదా. ఖచ్చితంగా ఒకరితో ఒకరు కలిసి టీం అందరం ఎదగాలి. కాబట్టి ఎవరైనా లాంగ్ అబ్సెంటీస్ ఉంటే ఫస్ట్ టీమ్ వైజ్ గా, మెంటర్ వైజ్ గా, ఆ తర్వాత ఇన్ఛార్జ్ వైజ్ గా ముందు తీసుకెళ్ళండి. రమేష్ సార్, నెక్స్ట్ వీకెండ్ లోపల వీళ్ళ ఇంటికి మనం అంతా చిన్న చిన్న గిఫ్ట్లు పంపిద్దామా? సార్ తప్పకుండా పంపిద్దాం సార్. మెంటర్స్ మీరు బెస్ట్ అటెండ్ పీపుల్ ది అడ్రస్ అలాగే నేమ్స్ సజెస్ట్ చేయండి. మీ మెంటర్ ద్వారా తీసుకుంటాం టీమ్ వైజ్ గా. రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే రేపు ఒక క్లాసు. సూపర్, దామోదర్ చెప్తున్నారు సోషల్ మీడియా గురించి చాలా బాగా చెప్పారని. దయచేసి చెప్తున్నానండి, ఇలాంటి చిన్న చిన్న టెక్స్ట్ మెసేజ్లు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. కానీ వీడియో ఫీడ్బ్యాక్స్ అందించండి స్పీకర్ గారికి. ఏ సబ్జెక్ట్ మీకు అద్భుతంగా నచ్చింది, ఏ సబ్జెక్టు ఇలా చెప్పే విధానంలో సూపర్ ఉంది అనేలాగా, ఎక్కడన్నా ఇంకా కొంచెం మీకు అర్థం కాకపోతే కూడా అవి కూడా చెప్పండి. ఈ ఏరియాలో ఇంకొంచెం మాకు అర్థమైతే బాగుండు అని. నెక్స్ట్ టైం ఇలాంటి బ్యాచ్కి ఇచ్చినప్పుడు ఇంకొంచెం బాగా చెప్పే అవకాశం ఉంటుంది స్పీకర్ గారికి. ఇటువంటి చక్కని వీడియో ఫీడ్బ్యాక్స్ ఈ సెషన్ క్లోజ్ చేసిన వెంటనే ఇస్తారని కోరుకుంటూ, రేపటి రోజు తర్వాత డే ఆఫ్టర్ టుమారో మీకు రాజీవ్ దీక్షిత్ గారి ఒక అవుట్పుట్ ఉందని చెప్తున్నాను. దానికి సంబంధించిన డీటెయిల్స్ అని కూడా మన ఇన్ఛార్జ్ గారు పోస్ట్ చేస్తారని గ్రూప్ లో. ఫాలో అయిపోండి, ప్రాక్టీస్ చేయండి, ది బెస్ట్ గా పర్ఫామ్ చేసే ప్రయత్నం చేయండి. ఈ రోజు ఎవరికి ఇద్దాం అవకాశం? రెడీ 1 2 3 అనే అవకాశం. మీ అందరు ఓకే అంటే స్పీకర్ గారికి ఇద్దాం. ఓకేనా? ఓకే అంటారు మీరు అంత, ఎందుకంటే చెప్తాం కదా, మనులు మాణిక్యాలు మట్టి నుంచి వెతికి తీసాం మీ అందరినీ, కాబట్టి అంతా ఓకే అంటారు కంపల్సరీ. రెడీ? సునీత కాతేరి మేడం రెడీ? 1 2 3 చెప్పండి. మేమంతా గట్టిగా మన నిదానంతో చెప్తాం. రెడీ? 1 2 3.
జై హింద్, జై భారత్ వందే మాతరం. భారత్ వందే మాతరం. హింద్, జై భారత్ వందే మాతరం. జై భారత్ వందే మాతరం. థ్యాంక్ యూ ఆల్. హ్యాపీ నైట్. థ్యాంక్ యూ మ్యామ్. హ్యాపీ నైట్ మ్యామ్. థ్యాంక్ యూ. Super ma'am, your session was really wonderful. Thank you so much. సూపర్ చెప్పారు మ్యామ్. కార్తీయన్ మ్యామ్ సూపర్. థ్యాంక్ యూ మహి మ్యామ్. థ్యాంక్ యూ. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, కాత్యాయన్ మేడం. చక్కగా థ్యాంక్ యూ అవకాశం చాలా చక్కగా చెప్పారు మేడం. క్లాస్ ఫీడ్బ్యాక్స్ ఇవ్వండి అందరూ. నాకు పార్టిసిపెంట్స్ ప్లీజ్. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. రమేష్ సార్ అండ్ మహేంద్ర సార్ మంచిగా నాకు ఈ అవకాశం ఇచ్చారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ మేడం. మన ఇందులో కూడా చాలా మంది ఉండుంటారు రాబోయే స్పీకర్లు అంతా. ఆ రోజు కోసం మనం 100% సార్. యా, పార్టిసిపెంట్స్ ప్లీజ్ కొద్దిగా లీవ్ అవ్వండి. మేము కొంచెం మళ్ళీ మాట్లాడాలి, రేపటి ప్లాన్ చేయాలి. రేపు ప్లాన్ చేయాలంటే ఈ రోజు ప్లాన్ అవ్వాలి మేము. సో మేము కొంచెం మళ్ళీ లింక్ వేరే తిప్పుకోవడానికి ఇందులోనే ఉంటాము. కొంచెం వీడియోస్ అవి ఆన్ చేసుకోండి దయచేసి. చాలా మంది ఆఫ్ చేస్తున్నారు, అదొకటి కూడా చూసుకోండి. సార్ రమేష్ సార్ వీడియో ఆఫ్ చేయండి సార్. రికార్డింగ్ ఆఫ్ చేస్తాను.